ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి వైజాగ్ ప్రకృతి వ్యాలీ నిర్వాహకులైన సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు దాట్ల రాయి జగపతి రాజు గారైన వాళ్ళ బ్రదర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు రామ్ గోపాల్ ప్రభుజీ గారు ఈరోజు మన ఛానల్కి వస్తున్నారు మాస్టర్స్. సార్ చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా దివ్య ధ్యాన అనుభవాలు మరియు నా ఆత్మజ్ఞానం గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన సార్ని వెల్కమ్ చేసుకుందాం. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. కంటిన్యూ అవర్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. గోపాల్ ప్రభుజీ, వైజాగ్లో ఉంటున్నాను. నాకు మొట్టమొదటి గురువు 1964లో తగిలారు, ప్రహ్లాద్ స్వామి అని. ఆయన వారి దగ్గర నేను అభ్యాసం చేశాను. దగ్గర వారితో నేను 40 సంవత్సరాలు జర్నీ, పైగా 45 సంవత్సరాల వారితో జర్నీ చేశాను. నేను అక్కడే నేను ఈ ఆధ్యాత్మిక చింతన అన్నది అక్కడే మొదలైంది. అక్కడే భజనలు, పూజలు, జపాలు, ధ్యానాలు ఎలా చేయాలి, ఏంటి, ఎందుకు ఈ ఆవశ్యకత అన్నది వారి దగ్గరే తెలుసుకోవడం జరిగింది. వారు మొట్టమొదటి నాకు చెప్పింది ఏంటంటే, భజన పూజకు ఉపకరణ, పూజ జపానికి ఉపకరణ, జపం ధ్యానానికి ఉపకరణ, ధ్యానం జ్ఞానానికి ఉపకరణ. జ్ఞానం అంటే స్వస్వరూప జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆత్మ అంటే తెలుసుకోవాలి అంటే ధ్యానం చేయాలి. ఎందుకు ఇలా పెట్టారు అంటే, ఆ శంకరాచార్యులు వారు సత్యయుగంలో దక్షిణామూర్తి జగద్గురు. అప్పుడు విగ్రహారాధన, వ్యక్తిగత ఆరాధనలో లేవు. తర్వాత రాముల వారి కాలంలో దత్తాత్రేయుల వారు జగద్గురు, అప్పుడు లేవు. తర్వాత కృష్ణుడి కాలంలో వ్యాసుల వారి జగద్గురు, లేవు. విగ్రహారాధన కానీ వ్యక్తిగత ఆరాధనలు కానీ లేవు. శంకరాచార్యులు వారు వచ్చిన తర్వాతే కలియుగంలో ఏంటంటే ప్రాబ్లము, మనస్సు అంటే తెలివితేటలు అధికంగా ఉంటాయి, బుర్రను ఆపు చేయడం రాదు, బుర్రను ఉపయోగించడం వచ్చు. అది ఆ ఏకాగ్రత స్పృహ కలిగి ఉండడట మనిషి. ఆలోచన యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతాడు. ఆలోచనల యొక్క పరంపర జరుగుతూ ఉంటుంది. ఆలోచనలు ఆపు చేయడం రాదు కలియుగంలో. అంచేత దానికి ఏం చేయాలి అంటే, ఏదో ప్రయోగం చేయాలి అని ఆయన ఏం చేశాడంటే భజన పెట్టాడు ముందు. భజనలో అనేక నామాలను అనేక భావాలతో ఏకాగ్రత పొందడం వస్తుంది. భజనలో అనేక నామాలను అనేక భావాలతో ఏకాగ్రత పొందడం అంటే అన్య విషయం బుర్రలో రాదు, కొన్ని నామాలను కొన్ని భావాలతో ఏకాగ్రత వస్తుంది. పూజ దగ్గరకు వచ్చేటప్పటికి 108 1000 నామాలను ఒకే భావం చేత ఏకాగ్రత చెందడం నేర్చుకుంటాడు. ఏకాగ్రత పెట్టిన ఇవన్నీ. జపం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక నామాన్ని ఒకే భావం చేత ఏకాగ్రత చెందడం వస్తుంది. ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికి నామరూపాలు, నామం కానీ రూపం లేకుండా పూర్తిగా సైలెంట్ గా ఉండడం వస్తుంది. అందుకు ధ్యానం. సైలెంట్ గా ఎప్పుడైతే ఉన్నాడో, మనసు ఎప్పుడైతే ఆగిందో ఆత్మానుభవం కలుగుతుంది. మనసు ఆగకంటే ఆత్మానుభవం రాదు, దివ్యశక్తి మనలోకి రాదు. మనకి జనరల్ గా ఎప్పుడు వస్తుంది దివ్యశక్తి అంటే నిద్రావస్థలో వస్తుంది. మనసు ఆగిపోతుంది కాబట్టి విశ్వశక్తి మన లోపలికి వస్తుంది. లైట్ వస్తుంది. అది ట్యాప్ లైట్ గా ఓపెన్ చేస్తే డ్రాప్ పడినట్టు వస్తుంది దివ్యశక్తి. ఇప్పుడు నిద్రావస్థలో ఎందుకు వస్తుందంటే మనసు ఆగినప్పుడే దివ్యశక్తి వస్తుంది. మనం శరీరానికి పోషక పదార్థాలు అన్ని అందించి నిద్ర మానేస్తే నీరసం ఎందుకు రావాలి? మరి మనిషి చిరాకు, అలసత్వం ఇవన్నీ వచ్చేస్తాయి నిద్ర లేకపోతే. 10 రోజులు నిద్ర లేకుండా 10 రోజులు శుభ్రంగా తింటే అనారోగ్యానికి ఎందుకు పాలవుతాం? విశ్వశక్తి రావడం లేదు, కాస్మిక్ ఎనర్జీ రావడం లేదు. అంటే విశ్వశక్తి అంటే పరమాత్మ యొక్క శక్తి. పరమాత్మ యొక్క శక్తి ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనసు మౌనం వహిస్తేనే పనిచేస్తుంది అన్నది అందరు మహనీయులు చెప్పిన మాట. అంటే అనుభవజ్ఞులైన ఋషీశ్వరులు అందరూ ఒప్పుకున్న విషయం అది. మనం దాన్ని ప్రస్తాపనలో తీసుకోవాలి. ఏం చేతంటే మన స్థాయిలో మనం చెప్పడం కాదు, మహాత్ములు అందరూ దేన్నైతే ధృవీకరించారో దాన్ని ఆచరించడం ధర్మం. అంటే ఒకరు ఒక సత్యాన్ని తెలుసుకొని చెప్పారు అంటే ఆ సత్యాన్ని అందరూ ఆచరించవలసిందే. ఆ మనసు యొక్క మౌనం మెలకుగా ఉండగా మనసును ఆపు చేస్తే కనుక ట్యాప్ ఫుల్గా ఓపెన్ చేసినట్టు వస్తుంది. ట్యాప్ ఫుల్గా ఓపెన్ చేస్తే ఎంత ఎక్కువ వస్తుంది? అంచేత నిద్ర లేకుండా కూడా ఉండగలరు. నిద్రను చేయించి ఉన్న మహనీయులు బోలంతమంది ఉన్నారు ఈ విశ్వంలో. హిమాలయాస్ లో పోతే వాళ్ళకి నిద్ర తెలియదు. మొన్న నేను ఇక్కడ ఇందులో యూట్యూబ్ లో చూశాను, ఒక ఆయన నిద్రపోయి 5 సంవత్సరాలు అయిందట. ఆయన మనసు ఆగిపోయింది, నిద్రపోతే పని లేదు.
ఎనర్జీస్ పోవడం లేదు. ఆలోచన ద్వారా బోలెడంత ఎనర్జీస్ పోతున్నాయి. అనవసరమైన ఆలోచన. అది సంపాదించారు ఆ మహనీయుడు. అలాగనే క్యారెక్టర్ పోతే జలపాతం కింద కూర్చున్నట్టు వస్తాడు. క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం పోవడం అంటే చాలా మంది అనుకుంటారు మంచి చెడు లేదు ఏదో పని చేసేయచ్చు అనుకుంటారు. చాలా సులువుగా ఉంటది కదా! అంటే మంచి చెడులు 2 బంధిస్తాయి. మంచి పుణ్యం సుఖం చేత బంధిస్తుంది. పాపం కష్టం చేత బంధిస్తుంది. సుఖాలైనా వస్తాయి, కష్టాలైనా వస్తాయి గానీ శాంతి రావడం లేదు. గమనించండి. ఎవరికైనా మంచి పనులు చేసేవాళ్ళకి సుఖాలొస్తాయి. బోలెడంత ఐశ్వర్యాలు, అనుభవాలు, బోలెడంత సంతోషాలు వస్తూ ఉంటాయి. కానీ శాంతి రావడం లేదు, ప్రశాంతత రావడం లేదు. ఆనందం, నిత్యానందం ఉండడం లేదు. అప్పటికప్పుడు క్షణికానందమే ఉంటుంది. ఓ కోరిక తీరితే మళ్ళీ ఇంకో కోరిక మొదలవుతుంది. ఎప్పుడూ ఎతుకులాటే. దీనికి కారణం ఏంటంటే మనస్సు స్వరూపం తయారైపోయింది మనకి. మనకి ఏం చేశాడంటే భగవంతుడు కర్మేంద్రియాలు అంటారు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. వేదాంతాన్ని వేదాంతంగానే చెప్పుకోవాలి స్వామి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనసు అంటే ఏంటి? దీన్ని కర్మేంద్రియాలు అంటారు. అంటే కర్మలన్నిటికి కారణం ఎవరు? ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. అందరికీ తెలుసున్నదే ఇది. దాని గురించి ఎక్కువగా చెప్పడం అనవసరం. ఈ కర్మేంద్రియాలు భగవంతుడు వాడుకోవడానికి ఇస్తే దాంతో స్వరూపం తయారు చేసుకున్నాం. ఇదే అజ్ఞానం. అజ్ఞానం అంటే తెలియకపోవడం. ఒక క్యారెక్టర్‌ని తయారు చేసుకున్నాం. నేను మంచివాడిని అంటాడు. ఆడి నుదట మీద రాసి ఉంటది మంచివాడని. నేను చెడ్డవాడిని అని ఎవరి నొసట మీద రాసి లేదే. ఎలా తెలుస్తుంది? వాడు చేసే పనుల యొక్క ఫలాన్ని చూపించి వాడు పలానా అని చెప్తున్నావు. కానీ ఎవడు కూడా దైవం అని చెప్పడం లేదు. నా వ్యక్తిత్వం గొప్పది అంటాం. వ్యక్తిత్వం ఉన్న చోట దివ్యత్వం ఉండదు. వ్యక్తిత్వం ఉన్న చోట దివ్యత్వం ఉండదు. దివ్యత్వం ఉన్న చోట వ్యక్తిత్వం ఉండదు. దివ్యత్వం అంటే వ్యక్తిత్వానికి అతీతమైంది. వ్యక్తిత్వాన్ని దాటి వెళ్ళిపోయింది. అంటే మంచి చెడుల్ని దాటి వెళ్ళడం. రామకృష్ణ పరమహంస గారు అంటారు, పుణ్యం అయితే అట మంచి పనులంటే పుణ్యం వస్తుంది కదా! నలుగురికి సేవ చేయడం వలన, పుణ్యం చేయడం వలన పుణ్యం ఏ రూపంలో వస్తుందంటే సుఖం రూపంలో వస్తుంది. అది బంగారపు సంఖ్యలు లాంటిదో కట్టి పారేయడానికి. అంటే చాలా గొప్పవాడని అందరూ కీర్తిస్తారు. కానీ వాడి మనశ్శాంతి ఉండదు. పూర్తిగా ప్రశాంతంగా ఉండలేడు. కష్టాలేమో ఇనప గొలుసులు లాంటియట. పాపాలు చేస్తే కష్టం రూపంలో పాప రూపంలో కష్టం వస్తుంది. మంచి చేస్తే పుణ్యం రూపంలో సుఖం వస్తుంది. 2 బంధించేవే. ఈ మంచి చెడ్డలు తప్ప మనసుతో ఏమైనా చేయగలమా అని మనం ఆలోచించాలి. మంచి పనైనా చేయగలం, చెడు పనైనా చేయగలం. ఈ 2 పనులు కంట ఏమైనా చేయగలమా అంటే మనసుకి అంతకంటే కెపాసిటీ లేదు. మనసుతో ఏం చేయగలం? మంచి, చెడు రెండే. మరి ఈ 2 బంధిస్తాయి. మంచి సుఖం చేత బంధిస్తుంది. చెడు కష్టం చేత బంధిస్తుంది. మరి బంధ విముక్తికి ఎలాగా? ఇది ప్రశ్న. ఆధ్యాత్మిక ప్రశ్న. మనం బంధ విముక్తులు అవ్వాలి, ఆత్మస్వరూపులం అవ్వాలి, పరమాత్మ స్వరూపులం అవ్వాలి, జీవాత్మ పరమాత్మలో లయం అవ్వాలని అందరూ చెప్తూ ఉంటారు. ఈ జీవాత్మ అంటే ఎవరు? జీవించేది ఎవరు? మనసు గారు. మనసు యొక్క స్వరూపం. మన వ్యక్తిత్వమే జీవిస్తుంది. నచ్చడం, నచ్చకపోవడం అన్ని వ్యక్తిత్వంలోనూ ఉంటాయి. ఇష్టం, అయిష్టం అన్ని ద్వంద్వాలు మనసులోనూ ఉన్నాయి. దేన్ని ఆధారం చేసుకొని ఉన్నాయి? మన మెలకువను ఆధారం చేసుకున్నాయి. మన స్పృహను ఆధారం చేసుకొని ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనతో స్వరూపం తయారయ్యి ఆ స్వరూపం నడిపిస్తుంది పగలంతా. మొత్తం నిద్రలో ఇదేమైంది? ఈ స్వరూపం గల్లంతైపోయింది. హాయిగా పడుకున్నాను, ప్రశాంతంగా ఉంది అంటాం. పొద్దుట లేచేటప్పటికి అశాంతి ఎందుకు వస్తుంది? ఆలోచనల యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఈ ఋషీశ్వరులు ఏం చేశారంటే ఈ వ్యక్తిత్వాన్ని ఖాళీ చేశారు. వాళ్ళకి అంచేత జలపాతం కింద కూర్చున్నట్టు విశ్వశక్తి వస్తుంది, దివ్యశక్తి. ఆ దివ్యశక్తి చేత లోకాన్ని మార్చగలదు. మనకు శక్తి లేకుండా, డబ్బులు లేకుండా దానం చేయలేము. పశువులు లేకుండా ఎవరికైనా దానం చేయగలమా? చేయలేము. అలాగే దివ్యశక్తి లేకుండా ఎవరికి ఉపదేశం చేయలేము అంట. ఇతరులకి మనకు ఉపయోగపడదు. మన బోధన ఉపయోగపడదు. ఏమీ లేనోడు నీకు ₹1 ఇచ్చాను, ఈ జూమ్‌లో ఉన్నోళ్ళందరికీ తలకో కోటి ఇచ్చేస్తానంటే ఎలా కుదురుతుంది? రూపాయి కూడా ఇవ్వకంట. చెత్తకాగితాలు ఇచ్చి. అలాగనే దివ్యశక్తి సంపన్నులు వాక్కు ద్వారా ఇస్తారంట. పత్రిజీ ఫ్రూట్ ద్వారా ఇచ్చాడు అందరికి దివ్యశక్తిని.
ఫ్లూట్ అన్నది ఒక నెపం. చిన్న మెష్ పెట్టాడు ఆయన. డైరెక్ట్ గా కాకుండా ఫ్లూట్ వాయించి ఇచ్చేసాడు మొత్తం అందరికి. లేకపోతే ఇంతమంది జ్ఞానులు ఎక్కడ తయారవుతారు? మనం ఆ కోణంలో ఆలోచించాలి మహాత్ముల గురించి. మా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను మొట్టమొదటి నుంచి కూడా నేను అడిగేవాడిని నేను. అయ్యా నేను ధ్యానం చేస్తానంటే, నువ్వు ధ్యానం చేయొద్దు జపం చేయబోయే అన్నారు. ధ్యానం అసలు వద్దు జపం చేయి అన్నారు. జపం చేస్తే ఏమొస్తుందంటే, రాముడు ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామి రాముడిని కావలించుకున్నట్టు, రాముడు ఆంజనేయ స్వామిని కావలించుకున్నట్టు ఒక ఫోటో ఒకటి ఉంది ఆశ్రమంలో. ఆ ఫోటో చూపించి నేను రాములు వారు ఎలా కావలించుకుంటారంటే, బోలెడన్ని కోరికలు ఉన్నాయి కదా అన్నీ తీర్చుకోవచ్చు అనుకున్నాను. ఎంత చేయాలి జపం అంటే 96 కోట్లు చేయమన్నారు జపం. పుష్కరాల నుంచి పుష్కరాల మధ్యలో అంటే 12 సంవత్సరాల మధ్యలో 96 కోట్లు జపం. నాకు తెమనలేదది. రోజు 10, 12 గంటలు చేసినా 96 కోట్లు పూర్తవ్వదు. ఏ పని చేయకుండా జపం చేస్తూ కూర్చుంటే ఇంట్లో పెట్టరు. ముందు తంతారు. చదువు మానేసి నీ జపాలేటి, ఎదవేషాలేటి అని తంతారు. కుర్రోడిని నేనప్పుడు. చిన్న వయసు నాకు 16 ఏళ్ల వయసు. అప్పుడు వారిని అడిగితే, పంచకాలాల్లో చేసింది సహస్ర ఫలితం ఇస్తుంది అన్నారు. 1000 ఫలితం ఇస్తుందని. మనమంతా ఫలాన్ని ఆశించే కదా అన్ని పనులు చేస్తాం. కృష్ణుడు ఫలాన్ని ఆశించొద్దంటే, మన కృష్ణుడికి తత్వ విరుద్ధం భగవద్గీత. అంటే ఫలాన్ని ఆశించి అన్ని పనులు చేస్తాం. మనకేమైనా లాభం ఉందంటే ఆ పని చేస్తాం, లేకపోతే లేదు. ఆ స్థితికి వెళ్ళిపోయాం మనం. నేను అలాగే ఏం చేశానంటే, సరే చేద్దామని జపం మొదలుపెట్టాను. జపం ఏ కాలాల్లో అంటే దేవకాలం, సూర్యోదయం, దేవకాలం 1, సూర్యోదయం 2, సూర్యాస్తమయం 3, లింగోద్భవ కాలం అని రాత్రి 12 గంటలకు వస్తది. అది మనం చేయలేము. మీలాంటి వాళ్ళు సంసారాల్లో ఉన్న వాళ్ళు చేయలేరు. సన్యాసం స్వీకరించిన వాళ్ళే చేస్తారు. కంప్లీట్ దానికి డెడికేటెడ్‌గా బాడీని అప్పజెప్పిన వాళ్ళే చేస్తారు. ఇంకా గ్రహణ కాలాల్లో చేయాలి. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఉంటది కదా! ఆ గ్రహణ కాలాల్లో చేసింది సహస్ర ఫలితం వస్తదంటే, ఈ లింగోద్భవ కాలం మానేసి మిగతా 4 కాలాల్లో నేను 4 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను. నాకు ఏ దేవుడు కనపడలేదు. రాముడు కనపడలేదు, భీముడు కనపడలేదు. ఏం చేయాలి? నేను మా గురువుగారిని ఒకసారి ఎప్పుడో ఖాళీ దొరికినప్పుడు కాలువలో వెళ్తున్నప్పుడు అడిగాను. "అయ్యా మీరు చెప్పింది తప్పండి" అన్నాను. "ఏం తప్పు చెప్పానయ్యా" అన్నారు. అంటే "మీరు చేయమన్నారు జపం అంతా చేశాను. నాకు ఏ దేవుడు కనపడలేదు. 4 నెలల్లో పూర్తవ్వాల్సింది మహా అయితే 5 నెలలు తక్కువ ఎక్కువైతే. అటువంటిది 4 సంవత్సరాలు ఏ రోజు మానకుండా చేస్తే నాకు ఏ దేవుడు కనపడలేదు. ఏంటి సంగతి అని అడిగాను. అడిగితే మనసులోకి ఏమైనా ఆలోచనలు వస్తున్నాయా అన్నారు. వస్తున్నాయి అన్నాను. అంటే అప్పుడు నాలిక నారాయణ స్మరణ, మనసు మమకార సేవ. మమకార సేవ అంటే లోకం మీద సేవ. లోకంలో అయి కావాలి, ఇయి కావాలని కోరిక. చేస్తే ఏమైనా ఫలిస్తుందా? లక్ష్యం ఉండాలి గదా! అనే ఒకే దాని మీద లక్ష్యం పెట్టుకొని చేస్తే ఆ ఫలం వస్తుంది గానీ, 10 మీద పెట్టుకుంటే ఏ లక్ష్యం పూర్తి కాదు గదా! అందే అన్నారు. అంటే నేను లోపల తిట్టుకున్నాను వారిని. ఈ దిక్కుమాలిన ముండకోడు 4 సంవత్సరాల ముందు చెప్తే బావుండని. కాలువలో స్నానం చేస్తున్నప్పుడు ఆయన లేవగానే అన్నారు, "ఈ దిక్కుమాలిన ముండకోడు 4 సంవత్సరాల ముందు చెప్తే బావుండని అనుకోకు. మనసులోకి ఏది రాకుండా చేసిందే వాల్యూ" అని చెప్పారు. అప్పుడు మళ్ళీ జపం మొదలుపెట్టాను నేను. ఏది ముందు 10 నిమిషాలు మనసులోకి ఏమి రాకంట. తర్వాత 15 నిమిషాలు, తర్వాత 20 నిమిషాలు, తర్వాత 25 నిమిషాలు. మనసులో రాకుండా అలా ప్రాక్టీస్ పెట్టాను. పెట్టి 3 గంటల సేపు జపం చేస్తే నాకు మనసులోకి ఏది రావడం లేదు అన్నది తెలిసిపోయింది. నేనెక్కడున్నానో కూడా తెలిసింది గదా జపంలో. నేను ఇంట్లో ఉన్నానో, ఈదిలో ఉన్నానో ఆ నామస్మరణ తప్ప ఆఖరికి ఏమైందంటే లోపల నుంచి ఆ శబ్దం వినపడడం మొదలెట్టింది. ఆ ఓం శ్రీరామ్ అన్న మంత్రం నాకు వినపడేది. అది వెంట కూర్చుండేవాడిని నేను. ఏం చేసేవాడిని కాదు. అప్పుడు నాకు కుండలిని ప్రవాహం సహజం. మా స్వచ్ఛందంగా వచ్చింది. ఈజీగా వచ్చేసింది. అప్పుడు ఓ రోజు మళ్ళీ స్నానానికెళ్తున్నప్పుడు నేను జపం ఎక్కడి వరకొచ్చిందంటే 3 గంటల కాలం చేస్తుంటే నాకు ఒక్క విషయం కూడా రావడం లేదు. బాహ్య విషయాలు తెలియడం లేదు అన్నారు. "నువ్విప్పుడు ధ్యానానికి అర్హుడివి" అన్నారు. అంటే ధ్యానం ఎంత విలువైందో ఆలోచించండి. ఈ జూమ్ క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ. ఏం చేద్దంటే ధ్యానం అంటే ఒక మరక కూడా ఉండకూడదు. ఏ చిత్త భ్రమణం ఉండకూడదు. లోపల నుంచి ఏ భావాలు ఉద్భవించకూడదు. బయట ఏ ఆలోచనలు రాకూడదు. బుద్ధి పని చేయకూడదు. జడ్జిమెంట్స్ ఏమి ఉండకూడదు లోపల. అహంకారం ఉండకూడదు. దేహం తెలియకూడదు. దేహాభిమానాన్ని అహంకారం అంటారు. మనస్సు అనేక విషయాలను సేకరిస్తే మనస్సు అంటారు. అది ఉండకూడదు ధ్యానంలో.
బుద్ధి అంటే జడ్జిమెంట్స్. అంటే ఎలాగైతే బాగున్నానో, నిన్న రాముడు కనపడ్డాడు, ఇవాళ కృష్ణుడు కనపడితే బాగున్నాన్న ఆలోచన రాకూడదు. బుద్ధి పని చేయకూడదు. చిత్తం అంటే లోపల నుంచి భావాలు. నేను ఇలా కూర్చున్నాను, ఇలా కూర్చుంటే బాగుండు, నాకు ఇవాళ ఫ్యాన్ ఉంటే బాగుండు, ఏసీ ఉంటే బాగుండు అనే భావాలు రాకూడదు. ఆ గుహలో కూర్చున్నా, నీటిలో కూర్చున్నా కూర్చుని ఉండాలి. చిత్తభ్రమణం దేహాభిమానం ఉండకూడదు. నా దేహం కొయ్యబారిపోతుంది, నొప్పులు వస్తున్నాయి, పెయిన్స్ వస్తున్నాయి, ఈ బాధలు నేను ఎక్కడ భరేస్తాను, ఎందుకు వచ్చింది ధ్యానం అని అనుకోకూడదు. అప్పుడే ధ్యానం సిద్ధిస్తుంది. ఈ నాలుగిట్లని అరికడితే ఇంద్రియం వస్తుంది. ఏ ఇంద్రియాలు? కర్మేంద్రియాలను దాటడం వస్తుంది. కర్మేంద్రియాలను ఎప్పుడైతే దాటామో జ్ఞానేంద్రియాలను దాటం. జ్ఞానేంద్రియాలు అంటే మన కళ్ళు, చెవులు, ముక్కు, శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అంటాం కదా. శబ్ద స్పర్శ రూప రస గంధాదులు వీటిలన్నిటిని దాటేస్తాం. అంటే అప్పుడు దశేంద్రియాలని దాటుతాం. దశేంద్రియాలని దాటి ఇంద్రియాతీత జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మనకి ఏ జ్ఞానం వస్తుంది? ప్రపంచంలో ఇంద్రియ జ్ఞానం వస్తుంది. దీన్ని పరిమిత జ్ఞానం అంటారు. పత్రిజీ రాశారు తులసీదళంలో, భయం, పరిమిత జ్ఞానం, వృద్ధాప్య పలసత్వ భావన, సిద్ధులు 4 ఆటంకాలు. ఒక యోగికి సత్యం తెలుసుకోవడానికి 4 అవరోధాలే. ఈ 4 అహంకారాన్ని సృష్టిస్తాయి. భయం, భయం వలన ఎవడో ఏం చేయలేడు. భయం పోవాలి. ఏం భయం ఉంటుంది? ప్రాణభయం ఉంటుంది. ప్రాణానికి ప్రాణం లేనప్పుడు కూడా తాను ఎవరో తాను తెలిస్తే ఇంక భయం ఎక్కడి నుంచి పడుతుంది? ప్రాణానికే భయం వేస్తుంది. మన భయం ఇది. అంటే శ్వాస లేనప్పుడు కూడా నేను జీవించి ఉంటానన్న అనుభవం పొందాలి. దాన్ని దివ్య అనుభవం అంటారు. శరీరం లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు, ప్రాణం లేనప్పుడు నేను ఎవరిని అని తెలియడమే యోగ మార్గంలో తెలుసుకోవాల్సిన జ్ఞానం. అప్పుడు నేను ఎవరిని అని ప్రశ్న వేసుకుంటే నేను సోల్, నేను సృహనే. ఆ సృహ ఎలా ఉంది? సర్వాంతర్యామి, అనంతం. దాంట్లో ఏముంది? శాంతి సముద్రం. ఏముంది? శాంతి సముద్రం. శాంతి నుంచే సమస్తం ఉద్భవించినాయి శక్తులన్నీ. అశాంతి నుంచి ఉద్భవించలేదు. మనసు నుంచి ఆలోచనలు పుడతాయి, ఆత్మ నుంచి ఆనందం పుడతాయి. శాంతి, అది శాంతి స్వరూపం కాబట్టి ఆనందం వస్తుంది. ఎలాగా ప్రాక్టికల్ గా చెప్పండి అంటే, ఒక ఇల్లు కట్టాలి అనుకుంటాం మనం. ఇల్లు కట్టాలంటే ఒక ఆలోచన గొలుగుతూ ఉంటది. ఇల్లు కట్టే వరకు ఇల్లు కట్టాం, ఆ ఇంట్లోంచి ఏమన్నా శాంతి వచ్చిందా మనకి? ఈ ఆలోచన గొలగడం మానేసింది కాబట్టి మనకి శాంతి వచ్చింది. ఒక ఆలోచన ఆగిపోతేనే శాంతి వచ్చింది, ఆనందం వచ్చింది అంటారే, మరి అన్ని ఆలోచనలు ఆగిపోయిన వాడు పరిస్థితి ఎలా ఉంటది? దాన్ని బ్రహ్మానందం అని పేరు పెట్టారు. ఆ శాంతి పేరు పరమశాంతి. ఎవరైతే హృదయం శాంతితో నింపారో, ఈ వ్యక్తిత్వాన్ని తీసేసి శాంతితో నింపారో వాళ్ళని దేవుడు అని పెట్టారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక, వాడికి ఏ పేరు పెట్టాలో తెలియక దేవుడు అన్నారు. అది అర్థం అవడం ఇంకా. ఆడు మంచోడు లేడు, చెడ్డోడు కాదు, ఆడు ఎవడో అర్థం అవడు. అర్థం కాక దేవుడు అంటాం. రాముని దేవుడు, కృష్ణుని దేవుడు, జీసస్ని దేవుడు, బుద్ధుడిని దేవుడు, ఎంతమంది దేవుళ్ళని పెట్టుకున్నాం. రమణ మహర్షిని దేవుడు, భగవాన్ రమణ మహర్షి అంటాం, భగవాన్ సత్యసాయి అంటాం. అర్థం ఒక భగవాన్ పత్రిజీ అంటాం. ఏం చేతంటే పత్రిజీది అక్కడ లేదు కదా. ఆయన కూడా చెప్పారు ఒక విషయంలో, ప్రకృతి వాల్యూ నేను స్వయంగా విన్నా. నేను బికార్ని. బికార్ అంటే డబ్బులు లేనోడు అనుకుంటాడు. అసలు నాకు ఆకారమే లేదయ్యా. ఆకారం అంటే నేను మంచివాడిని, చెడ్డోడిని, తెలివైనోడిని, తెలివి తక్కువని, జ్ఞాన్ని, ధ్యాన్ని, మెడిటేటర్ని, ఇలా ఒక ఆకారం ఉంటది కదా మనకి. ఆయనకి ఏ ఆకారం లేదు. వాడు మహనీయుడు. అర్థమవుతుంది కదా జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ. ఏ ఆకారం లేని వాడిని నిరాకారి. ఎవరైతే నిరాకారి అయ్యాడో వాడే నిర్గుణ సంపన్నుడు. నిర్గుణ సిద్ధి వస్తుంది. సగుణ సిద్ధి అంటే దాని గురించి కూడా చెప్పాలి. మన సాయం చేసేదాన్ని సగుణ సిద్ధి అంటారు. 2 ప్రధానమైన సిద్ధులు, సగుణ సిద్ధి, నిర్గుణ సిద్ధి. ఇంకా లగిమ, గరిమ ఈ సిద్ధులన్నీ మననే అహంకారాన్ని పెంచేవి. ఆఖరికి వచ్చే సగుణ సిద్ధి, నిర్గుణ సిద్ధి. సగుణ సిద్ధి అంటే అనేక మంది మహర్షులు మన లలాట పలకం మీద పెద్ద కాంతి వచ్చే కాంతిలో, ఇప్పుడు జూమ్ లో మనం ఒకరికొకరు ఎలా కనపడుతున్నామో అలాగ మహర్షులు కనపడతారు. బుద్ధుడు, రాముడు, కృష్ణుడు, మీకు ఎవరెవరో కొంతమంది మీరు ఇగ్నోర్ చేయలేరు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే మన లోపాలు మనకు తెలుస్తాయి. అందరూ కూర్చుంటాం వెళ్ళి.
అప్పుడు పుస్తకంతోని బుర్రతోని పని లేదు. రోజు లోపలికి వెళ్ళి చూడటమే, సినిమా చూసినట్టు లోపల తెలుసుకొని వస్తాడు. అంచేత పత్రిజీ చెప్పారు, ఆశ్చర్యంగా చూస్తాట ఆ లోకాల్లో, ఆశ్చర్యంగా యువతలకు వచ్చి చెప్తాడట, ఆశ్చర్యంగా వింటాడట, చెప్పడం కూడా ఆశ్చర్యంగా చెప్తాడు. అది లోకంలో ఉన్న వాళ్ళకి ఆ స్థితి అనుభవంలో లేదు కాబట్టి నమ్మరు. ఆ స్థితి రావాలి. ఆ స్థితి వస్తే అది గైడ్ లైన్స్ మనకి, మన ఆత్మలో ఆత్మ దివ్యశాంతిని పొందడానికి ఏ అడ్డంకులు ఉన్నాయో నిర్మూలించుకోవడానికి చెప్తారు అందులో పాఠాలన్నీ. నువ్వు చాలా గొప్పవాడయ్యా, గొప్ప తపస్సు సంపన్నుడివయ్యా, నువ్వు గోల్డ్ మెడలో సిల్వర్ మెడలో ఇవ్వరు అక్కడ. మన లోపాలు మనకి ఎత్తి చూపుతారు. అది సంపాదించాలి సగుణ సిద్ధి. అంటే ఇప్పుడు శ్వాస మీద ధ్యాస. శ్వాస అంటే సాకారం, సాయం చేసేది. మనకి కాలు నొప్పిగా ఉందో కర్ర సాయం పట్టుకుంటాం, అవునా కదా? ఓ కర్రో లేకపోతే ఓ మనిషినో సాయం పట్టుకుంటాం. మనం ఎక్కడికో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కర్ర సాయం ఎక్కడి వరకు ఉండాలి? ఓ నది దాటాలి. నావ సాయం ఎక్కడి వరకు ఉండాలి? నది అవతల వరకు ఉండాలి. నది అవతల ప్రదేశానికి మనం వెళ్తున్నాం. అలాగే మనసు యొక్క సంకల్ప వికల్పాలు ఆగే వరకు శ్వాసను గమనించాలి. ఎప్పటి వరకు? లోపల నుంచి ఏ భావాలు రాకూడదు, ఏ ఆలోచనలు రాని వరకు శ్వాస మీద ధ్యాస పెట్టాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఆలోచనలు ఆపు చేయడానికే శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు ఆగిన తర్వాత శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుతుంది? ధ్యాస అనడంతో ఏమైంది? అది మనసుకి పని అప్పచెప్పడం. మనసుకి పని అప్పచెప్పాం. మనసు మౌనం వహించింది. ఆ పడుకున్న మనసును లేపితే ఏమవుతుంది? మళ్ళీ లోకం అంతా వచ్చేస్తుంది మన దగ్గర. మంచి చెడ్డలో ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇదంతా మొత్తం వ్యవహారం అంతా వచ్చేస్తుంది. ఈ ప్రశాంతతను పోగొట్టుకుంటున్నారు. ఆ శాంతిని పొంది మనసు కొంతకాలానికి ఏమవుతుందంటే ఆత్మ శాంతి సముద్రం లాంటిది కాబట్టి అందులో లయమైపోయిన మనస్సు శాంతి స్వరూపాన్ని ధరిస్తుంది. దాన్ని సిద్ధి అంటారు. దాన్ని ఏమంటారు? సిద్ధి, నిర్గుణ సిద్ధి. అంటే మనసు యొక్క రూపం అది. అప్పుడు వరకు గొంగల పురుగు మనస్సు. ఆ తర్వాత ఏమైంది? సీతాకోక చిలుక అయింది. పత్రిజీ చెప్తారు కదా, గొంగల పురుగు సీతాకోక చిలుక అవ్వాలి, మాంసపిండం మంత్రపిండం అవ్వాలి, అప్పుడు మంత్రపిండం అవుతుంది. మనసు ఎప్పుడైతే సిద్ధించిందో ఆ వాక్కు సత్యం అవుతుంది. లోక సత్యం అవుతుంది, లోకాతీత సత్యం కూడా అవుతుంది. పైలోకాల్లో కూడా ఇదే సత్యం ఉంది. ఇక్కడ ఏ సత్యం ఉందో అన్ని లోకాల్లో అదే సత్యం ఉంది. సత్యం అంటే ఎప్పుడు ఉండేది. ఏంటంటే పీస్. సత్యం ఏంటి? పీస్, ప్రశాంతత. కడుపు నిండా తిన్నవాడికి ఆకలి బాధ ఎలా ఉండదో ఈ ప్రశాంత స్థితిలో ఉన్నవాడికి ఏది అక్కర్లేదు. అది సహజ వైరాగ్యం. సహజ వైరాగ్యం అంటే సహజంగా వచ్చింది, నాకేం అక్కర్లేదయ్యా అంటారు. హిమాలయస్ లో ఉన్నారు, బట్టలు ఉండదు, వాడికి తినడానికి తిండి ఉండదు ఈ మంచు కాలంలో. ఒక తాగడానికి నీళ్లు ఉండవు, గడ్డగట్టేసి ఉంటాయి. తినడానికి తిండి ఉండదు, పట్టుకోవడానికి గుడ్డ ఉండదు, విపరీతమైన చలి. అక్కడ మనం అయితే గడ్డగడ్డి చచ్చిపోతాం. మరి అలాంటి చోట తపస్సు చేయగలుగుతున్నారు అంటే ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ళకి పీస్. ఆ పీసులోంచి ఏమొస్తున్నాయి? పంచభూతాల యొక్క అతీత శక్తి వస్తుంది. అగ్ని కంట అగ్ని స్వరూపాన్ని ధరించగలరు, వాయువు కంట వాయు స్వరూపాన్ని ధరించగలరు. వాయువుని వాయువు ఏం చేయలేదు కదా. బీభత్సమైన మనకి ఇక్కడ వైజాగ్ లో మొన్న తుఫాన్ వచ్చింది, హుద్హుద్ తుఫాన్ అని. ఎంతో కష్టం వచ్చింది. గాలిని గాలి ఏమైనా చేయగలరా? మన కొంపలంటే పొడుస్తుంది, మనుషులంటే ఎగరగొడుతుంది. కానీ నీరు వచ్చింది, నీరుని ఏమైనా చేయగలరా? అగ్ని వచ్చింది, అగ్ని ఏమైనా చేయగలరా? ఈ పంచభూతాల సముదాయంతో కూడిన శరీరం కూడా పంచభూత అతీతం అయిపోయిన శరీరం కింద తయారైపోతుంది. అప్పుడు దాన్ని ఏమంటారు? అతీతత్వం పొందాడు. వాడు గాల్లోకి వెళ్ళిపోతాడు. సీతాదేవిని అగ్నిహోత్రంలో దిగమన్నారు. అగ్నిహోత్రంలో సీతాదేవిని పరీక్ష పెట్టారు. పెడితే అగ్ని కంటే ఎక్కువ అగ్ని ఉంది, యోగాగ్ని లోపల. ఈ అగ్ని ముందు ఆ అగ్ని తెల్ల వంచవలసి వచ్చింది, బాహ్యమైన అగ్ని. సీతాదేవి కాలిందా? మనమైతే పత్రిజీ వేడి నీళ్ళు స్నానం చేసేవారు, ఎప్పుడైనా చేయట్టు చూస్తే తెలుస్తుంది మనకి, ఇంతంత బొబ్బలు వస్తాయి. ఆ మరుగు మరుగు నీళ్లు అవి తల మీద పోసుకున్నాను, నేను చూశాను ప్రత్యక్షంగా. మరిగే నీళ్లు
అంటే ఆయన అగ్నికి అతీతమైన శక్తి, లోపల అగ్నిహోత్రంలో శక్తి ఉంది. అతీతుడు అయ్యాడు అగ్ని. మనం పోసుకుంటే ఖచ్చితంగా మనం తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయవలసిందే. ఇంకా అందులో అనుమానం లేదు. అలాంటివి ఎవరో చేయరు. పత్రిజీ మిరపకాయ బజ్జీలు తింటే మిరపకాయ బజ్జీలు తింటారు, గడ్డం పెంచుకుంటే గడ్డం పెంచుకుంటాం. నేను ఆక్షేపించడం లేదు. అయి కాదు కావాల్సింది. అటువంటి శక్తులు సంపాదించుకోవాలి. అందుకని అలాగ అన్నాను నేను. అంతేగాని ఎవరినో కించపరచాలని కాదు. బాహ్యమైనవి కాదు, అంతరం తెలియాలి. అంతరం అప్పుడప్పుడు తెలుస్తుంది. బాహ్యం అందరికీ తెలుస్తుంది. ఆయన గెడ్డం, ఆయన రూపం, ఆయన వ్యవహారం అందరికీ తెలుస్తుంది. అది సత్యం కాదు. మన మీద ప్రేమ కొద్దీ అవతార పురుషులు మన స్థాయికి దిగొచ్చి మనకి బోధన చేస్తున్నారు. వాళ్ళ పని అయిపోగానే వెళ్ళిపోతారు. ఈ మాంసపిండాన్ని ఎవడు మోస్తాడు, ఈ ఆలోచనలతో ఎవడుండమన్నాడు, ఈ ప్రాణంతో ఎందుకు ఉండాలి మనం? అతీతులు కదా, దివ్యత్వం పొందిన వాడు. ఆత్మ అంటే కాన్షియస్నెస్, స్పృహ. పరమాత్మ అంటే స్పృహ. దానికి ఏం రూపం ఆకారం లేదు. మగ స్పృహ, ఆడ స్పృహ, తెలివైన స్పృహ, తెలివితప్పు స్పృహ, జ్ఞానం స్పృహ, ధ్యానం చేయలేని స్పృహ, ఇలాగ ఏమి లేవు, పేర్లు లేవు. కాన్షియస్నెస్ అంటే దాంట్లో ఏముంది అంటే, ఆ స్పృహలో ఏముంది అంటే దాని స్వరూపం ఏంటి అని మనం అనుభవంలో తెచ్చుకుంటే కనుక, పూర్తి స్పృహలోకి వెళ్తే, మన మనస్సు పూర్తిగా నశిస్తే, అణిగిపోతే ఆ స్పృహలోనే అణుగుద్ది, ఇంకెక్కడా అనగదు. పత్రిజీ రెసిప్రోకల్ అనేవారు, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడ రావాల్సిందే, ఇదే తోవ ఇంకోట్లేదు. గుళ్ళో ఒకే గుమ్మం పెడతారు, గుళ్ళో లోపలికి ఎలాగ వెళ్ళాడు మళ్ళీ అది గుమ్మం నుంచి బయటికి రావాలి. అలాగే మన స్పృహలోకి వెళ్ళిన మనస్సు అక్కడే సస్తుంది, ఇంకెక్కడా రాదు. మనస్సు దేన్ని ఉపయోగించుకొని, మన స్పృహ వచ్చిన తర్వాతే కదా ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు వచ్చిన తర్వాత నాది బందైంది స్వామి. ఆలోచనలు వచ్చిన తర్వాత స్పృహ రావడం లేదు, తర్వాతే ఆలోచనలు వస్తున్నాయి. అంటే స్పృహ అన్నది సత్యం, మెలుకు అన్నది సత్యం. ఆ సత్యం నుంచి అన్ని పుట్టుకొచ్చింది. ఆ స్పృహలో పూర్తి స్పృహలోకి వెళ్తే వాడు శాంతి, ఆ మనస్సు ఆ స్పృహలోకి వెళ్ళిపోయి లయమైపోతుంది. దాన్ని అందుకే సమాధులు 3 అంటారు. సమాధులు మీ అందరికీ తెలుసా? సమాధులు 3 అంటారు. సమాధులు ఒకటే అని చాలా మంది చెప్తారు. ఏది మూలాధారం, స్వధిష్టాన, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం, సమాధి అంటారు. లాస్ట్ స్థితి సమాధి స్థితి అంటారు కదా. సమాధులు ఎన్ని అంటే 3: సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సహజ సమాధి. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సహజ సమాధి. ఈ సమాధుల గురించి చెప్తాను నేను. ఇంచేతంటే ఇది చాలా ముఖ్యమైన విషయమే, ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి. మనం ధ్యానం చేసేవాళ్ళు చాలా మంది సవికల్ప సమాధిలోకి వెళ్తారు. సవికల్ప సమాధిలో ఉన్నప్పుడు ఏమొస్తుంది అంటే, మనసు ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం చేస్తున్నంతసేపు. బయటకు వచ్చిన తర్వాత ఆలోచనల పరంపర, మంచి చెడ్డ, కష్టసుఖాలు ఇవన్నీ వేధిస్తాయి. దాన్ని సవికల్ప సమాధి అంటారు. అంటే సమాధిలో ఏం ఏం తెలుస్తుంది? సమాధిలో ఉండగా శాంతి సముద్రం ఉన్నట్టు. అది ఎలాగుంటుందంటే, చంటి పిల్లవాడు నిద్రలో పాలు తాగినట్టు ఉంటుంది. నిద్రలో పాలు తాగుతాడు, కడుపు నిండింది, కానీ అనుభవం మనసుకు పట్టలేదు. మనసుకి అనుభవం పట్టలేదు. ఆ శాంతితో మనసు లేదు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అశాంతి నిలయం అయిపోతుంది. ఇంకా నిర్వికల్ప సమాధి అంటే నూతిలో బకెట్ వేసి నీళ్లు తీస్తే ఆ నీళ్లు బయటకు వచ్చినాయి కదా. అలాగే ఆత్మ యొక్క అనుభవాన్ని పొందిన మనసు యువతలకు వస్తుంది. అప్పుడు అది నౌకరీ చేస్తుంది. అంటే మనసు నీ కంట్రోల్లోకి వస్తుంది, లేకపోతే మనసు కంట్రోల్లో నువ్వు ఉంటావు అన్నది నిర్వికల్ప సమాధి వస్తేనే వస్తుంది. సవికల్ప సమాధిలో రాదు అని శాస్త్రాలన్నీ చెప్తాయి, మహనీయులు అందరూ చెప్తున్నారు, మన అనుభవాలు కూడా చెప్తున్నాయి. ఆ నిర్వికల్ప సమాధిలో ఏమొస్తుందంటే అది కాంతి సముద్రం. కాంతి అంటే జ్ఞానం, తెలుసున్న అనుభవం. ఏం తెలిసిందంటే నేను శాంతి స్వరూపుణ్ణి, నేను అశాంతిని కానే కాదు, నేను ఆలోచనల యొక్క ప్రవాహాన్ని కాదు, ఆలోచనలు నేను ఉపయోగించుకుంటాను, నా మనసును ఉపయోగించుకుంటాను, బుద్ధిని ఉపయోగించుకుంటాను, చిత్తాన్ని ఉపయోగించుకుంటాను, అహంకారాన్ని ఉపయోగించుకుంటాను, నా కళ్ళు ఉపయోగించుకుంటాను, చెవులు ఉపయోగించుకుంటాను. అంటే మన జోళ్ళు
గొడుగు, తర్వాత మోటార్ బైక్, కారు ఎలా ఉపయోగించుకుంటాం అలా వాడుకోవడానికి తప్ప వీటితో నాకు ఒక స్వరూపం లేదు. నా స్వస్వరూపం శాంతి. అదే ఆత్మానుభవం. శాంతే ఆత్మానుభవం. ఆ శాంతిని పొంది వచ్చిన మనసు ఏం చేస్తుందంటే ప్రశాంతంగా ఉంటది. ఇంట్లో యజమాని ఉండగా నౌకరు ఎలాగుంటాడో మనస్సు కూడా అంత కంట్రోల్‌లో ఉంటది. విచ్చలవిడిగా గెంతులు గెంతదు. అహంకారంతో ఉండదు. ఇవన్నీ శాస్త్రం చెప్తుంది. మన అనుభవాలు కూడా చెప్పాలి. అనుభవపూర్వకంగా వస్తేనే గాని ఈ మనస్సును కంట్రోల్ చేయడం చాలా కష్టం. అదే అడుగుతాడు అర్జునుడు కృష్ణుడిని. మనస్సు కనపడదు కదా! దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటాడు. గాలిని చేత్తో బంధించడం ఎంత కష్టమో, మనస్సును కంట్రోల్ చేయడం అంత కష్టం కదా కృష్ణ ఎలాగా అన్నాడు. అంటే వైరాగ్య అభ్యాసాల వలన. వైరాగ్యం అంటే సహజ వైరాగ్యం. ఇవన్నీ అబద్ధం అని తెలియడం. మనస్సు అప్పుడు ధర్మాలు తెలియాలి. దేహం యొక్క ధర్మం ఏంటి? మనస్సు యొక్క ధర్మం ఏంటి? ఆత్మ యొక్క ధర్మం ఏంటి? ప్రాణం యొక్క ధర్మం ఏంటి? దేహం యొక్క ధర్మం ఏంటి? జూమ్‌లో ఎవరు కనపడడం లేదు. ధ్యానం యొక్క ధర్మం. ధ్యానం యొక్క ఇది దేహం యొక్క ధర్మం ఏంటి? దేహం యొక్క ధర్మం వృద్ధి క్షయాలు, పెరగడం, నశించడం. నశించి దాన్ని పట్టుకొని అదే సత్యం అనుకుంటే అది అజ్ఞానం. నశించేదాన్ని పట్టుకొని అది సత్యం అనుకుంటే నశించే శరీరం పోద్ది. శరీరాన్ని నమ్మితే ఏమొస్తుంది మనకి? ఆఖరికి దుఃఖం వస్తుంది. మనసు యొక్క ధర్మం ఏంటి? కష్టసుఖాలు అనుభవించడం. మనసు యొక్క ధర్మం కష్టం, సుఖం అనుభవించడం. మంచి చెడ్డలే చేయడం. మంచి పనైనా చేస్తాడు, చెడు పనైనా చేస్తాడు. మనసుకి దానికంట కెపాసిటీ లేదు. దాని నుంచి శాంతి రాదు. మనసు నుంచి మనసు ద్వారా చేసిన పనుల వలన సుఖాలు వస్తాయి తప్ప శాంతి రాదు. ప్రశాంతత రాదు. మౌనం రాదు. మనోమౌనం సచ్చినా రాదు. మనసు ద్వారా మనోమౌనం వహించడం, మనసు పనిచేస్తున్నంతసేపు మనోమౌనం రానే రాదు. తేల్చి చెప్పిన విషయం ఇది వేదాంతంగా. మహర్షులు నాలాటోడు ఎవడో కాదు. ఇంకా ప్రాణం యొక్క ధర్మం ఏంటి? ఆకలి దప్పుతూ. ప్రాణం ఉన్నంతసేపు ఆకలి ఉంటది, దాహం ఉంటది. ఇంకా ఆత్మ యొక్క ధర్మం ఏంటి? ఆనందం, బ్రహ్మానందం. ఆనందం, బ్రహ్మానందం. ఆత్మ యొక్క ధర్మం ఆనందం, బ్రహ్మానందం. అంటే నీ స్పృహలోకి నువ్వు వెళ్తే నీకు ఆనందం, బ్రహ్మానందం ఉంటాయి. నీ స్పృహ కరెక్ట్‌గా పనిచేసినంత కాలమే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. నీకు ఆలోచనలు వస్తే నీ ప్రశాంతతను పోగొడుతున్నాయని వేదాంత విషయం చెప్తుంది మనకు. ఎంత టైం ఉందో చెప్పండి. అప్పుడు ఆఫ్ చేస్తాను నేను. ఈ సబ్జెక్ట్ ఏంటంటే మన మనస్సు యొక్క శాంతిని పొందడం, మనస్సు ఆత్మ యొక్క స్వరూపాన్ని పొంది వచ్చితే దాన్ని స్థితి అంటారు. మొట్టమొదటిది బ్రహ్మ. సవికల్ప సమాధి బ్రహ్మ. ఆత్మ యొక్క అనుభవం పొందింది కానీ అనుభవం మనసుగా పట్టలేదు కాబట్టి పునరపి జన్మం, పునరపి మరణం. రెండో స్థితి నిర్వికల్ప సమాధిలో ఏమొస్తుంది? ఆత్మ యొక్క అనుభవం నూతిలో బకెట్ వేసి నీళ్ళు అయితే యువతలకు వచ్చింది కదా. అలాగనే ఆత్మ యొక్క అనుభవం పొంది ఆత్మ శాంతి స్వరూపం కదా, శాంతి సముద్రం నడిది. ఈ మనసు కూడా శాంతి స్వరూపాన్ని ధరించడం అన్నదే నిర్వికల్ప సమాధిలో ఉండే విశేషం. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో ఎవరు తిట్టినా ఎవరు పొగిడినా పెద్ద పట్టించుకోం. అశాంతిగా ఉన్నప్పుడే అన్నీ పట్టించుకుంటాం. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా పొగిడితే సంతోషంగా ఉంటాం. మనం పూర్తిగా తిన్న తర్వాత తినలేదని ఎవడైనా అంటే మనకు బాధ కలుగుతుంది. నువ్వు తిను అన్నా ఏమన్నా నష్టం కలుగుతుందా? ఏది ఉండదు. అలాగే ఈ మనస్సు శాంతితో ఉన్నవాడు, మనోశాంతితో ఉన్నవాడికి ఇంద్రియాలన్నీ కంట్రోల్‌లో ఉంటాయి. అంటే కళ్ళు, చెవులు, ముక్కు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కంట్రోల్‌లోకి వచ్చేస్తాయి. ఆడు వాడినంత సేపు వాడతాడు. దానికి ప్రమాణం ఏంటంటే ఒక్కడే ఉన్నప్పుడు ఏ చింతన ఉండకూడదు. సహజంగా రావాలి జ్ఞానస్థితి. అదే నిత్య జ్ఞాన స్థితి అంటారు. ఏ పనులు లేవు. ఏ పని లేనప్పుడు మనసు ఆగిపోవాలి. మనసు ఇంకా కదలడానికి లేదు. మనం ధ్యానం చేస్తే బలవంతంగా మనసును ఆఫ్ చేస్తాం. శ్వాస మీద ధ్యాస పెట్టి. ఇన్ని పనులు లేవు. సహజంగా ఆగిపోవాలి.
దాని ప్రమాణం అది. అప్పుడు ఆడు నిర్వికల్ప సమాధి వచ్చినా మహనీయుడు అని అర్థం అవుతుంది. వాడు ఎలాగుంటాడంటే చంటి పిల్లోడిలాగా ఉంటాడు. ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడంతే. ఏమీ ఎరుకులో ఉండదు. వాడి స్థితి ఎలాగుంటదటంటే వాడికి స్థితి గురించి కూడా రాసుకొచ్చారు. సుఖ సౌనకాది మహర్షుల దగ్గర నుంచి అందరూ వశుల వారి దగ్గర నుంచి ఋషీశ్వరులు అందరూ కూడా రాసింది ఏంటంటే జ్ఞాని యొక్క స్థితి ఎలాగుంటుందంటే జ్ఞానికి ఆలోచించడం కష్టం అట. జ్ఞానికి ఏంటి ఆలోచనలు రావడం కష్టం. అజ్ఞానికి ఆలోచనలు ఆపు చేయడం కష్టం. ఎవరి కష్టాలు ఆడుకున్నాయి. ఆలోచన రాదాలి. జ్ఞానం అంటే తెలిసింది ఏంటి, నేను ఆత్మనే, నేను మనసు యొక్క స్వరూపాన్ని కాదు అని పూర్తిగా అనుభవపూర్వకంగా తెలిసిపోయింది. నేను ఎప్పుడూ ఉండేవాడినే. తర్వాత దానికి యోగ మార్గంగా కూడా చెప్పుకోవాలి. మనసు ఎప్పుడైతే పోయిందో శరీరం ఉండదు. మన నిద్రలో మన మనసు లేదు, శరీరం ఉంది అక్కడ. మీరు మగాని చెప్పగలరా, ఆడని చెప్పగలరా, నేను ధనవంతుడని చెప్పగలరా, భేదవాడిని చెప్పగలరా, నేను కష్టాలు అనుభవిస్తున్నా అని చెప్పగలరా, నేను సుఖాలు అనుభవిస్తున్నా అని చెప్పగలరా? మొత్తం నిద్రలో ఎవరో చెప్పలేరు. ఏం చేత అక్కడ మనసు లేదు కాబట్టి. అప్పుడు నువ్వు ఎలాగ ఉన్నావు, నువ్వు సర్వంగా ఉన్నావు. నీకు అన్యంగా ఏదైనా ఉంటే ఒక ఆలోచన వస్తుంది. నీకు అన్యంగా ఏదీ లేదు కాబట్టి ఆలోచన రహితమైన స్థితి వస్తుంది. అది మెలుకు ద్వారా సృహలో పొందాలి. అదే ధ్యానం యొక్క పరాకాష్ఠ. మెలుకుగా ఉన్నప్పుడు, సృహ ఉన్నప్పుడు ఆలోచనారహితమైన స్థితిలోకి వెళ్తే దేహం పడిపోద్ది. దేహం ఆలోచనలు పడిపోయిన తర్వాత నువ్వు ఎరుకులో ఉంటే కనుక నీ శ్వాస కూడా పడిపోద్ది. శ్వాస కూడా అయిపోద్ది. అప్పుడు ఏం లేదు, ప్రాణవాయువు లేదు, శరీరం లేదు, ఆలోచనలు లేవు. ఈ మూడు లేనప్పుడు నువ్వు మనం ఎలా ఉన్నామో తెలియడం అన్నదే యోగం యొక్క గొప్ప విశేషం. మిగతా భక్తి, కర్మ, యోగ, జ్ఞానాదులని 4 మార్గాలు. భక్తి మార్గంలో కానీ, కర్మ మార్గంలో కానీ, జ్ఞాన మార్గంలో కానీ ఏ అనుభవం రాదట. ధ్యానం వలన వస్తుందట. యోగ మార్గం వల్లనే ప్రాణాన్ని దాటే శక్తి వస్తుంది. జ్ఞానంలో విచారణ కొద్దీ ఆత్మస్వరూపుడై ఉంటాడు, శాంతిని పొందుతాడు. కానీ ప్రాణం లేనప్పుడు ఆ శాంతి యొక్క అనుభవాన్ని, ప్రాణం లేనప్పుడు తాను ఎవరో తాను తెలియడం. అప్పుడు ఏమవుతుంది, ఈ భౌతిక దేహం లేనప్పుడు మనం ఎవరో మనకు తెలిస్తే ఈ ప్రపంచం మీద మక్కువ పోద్ది. ప్రపంచం సత్యం కాదని తెలుస్తుంది. మనసు లేనప్పుడు పోతే మనసును కూడా దాటాం. ఈ ప్రపంచాన్ని అంతా సృష్టించింది మనసే అని తెలుస్తుంది. అంటే మనసు వలన భ్రమలు ఉంటాయి. మనసు నుంచి ఏమొస్తాయి, ఊహలు వస్తాయి. రేపు ఇలాగ ఉండాలి, ఎల్లుండి ఇలాగ ఉండాలి, ఇలా జరిగితే బాగుంది, అలా జరుగుతుందని మనసు సృష్టించే ఇవన్నీ. దేహం వలన ఏమొస్తుంది, భ్రాంతి ఉంటుంది. నా భార్య, నా పిల్లలు, భ్రాంతి అంటే నా పిల్లలు, నా ఇల్లు, నా వస్తువులు, నా సంపద అన్న భ్రాంతిలో ఉంటాం. మనసుతో భ్రమల్లో ఉంటాం. ప్రాణంతో భయం చేత ఉంటాం. ప్రాణ భయం చేత. భ్రాంతి, భ్రమ, భయం ఈ మూడిటిని భవరోగం అంటారు. భ్రాంతి, భ్రమ, భయం. ఈ 3 పోయిన తర్వాత తాను ఎవరో తాను తెలిస్తే, నేను సర్వం అని తెలిసిన తర్వాత ఈ 3 ఏమీ చెయ్యవు. ఈ 3 బంధిస్తున్నాయి మనల్ని. భ్రాంతి, భ్రమ, భయం. ఈ 3 లేనప్పుడు, మీకు ప్రాణం లేనప్పుడు మీరు ఉన్నారని మీకు ఎప్పుడైతే తెలిసిందో ప్రాణభయం ఎక్కడైనా ఉంటుందా? మనసు లేనప్పుడు నేను హాయిగా ఉన్నానని తెలిసిన తర్వాత మనసు యొక్క సంచారం ఎక్కడైనా ఉంటుందా? దేహం లేనప్పుడు నేను చాలా హాయిగా ఉన్నానని మీకు తెలియగానే మీకు ఆ భ్రాంతి పోతుంది. అయ్యో నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లి, తండ్రి అనుకుంటున్నాం, అంతా ఒకటే. ఈ అంతా మాయ వలన ఎలా జరుగుతుంది అంటే సినిమా హాల్లో స్క్రీన్ పెడతారు తెలుసా, అది తెల్లగా ఉంటది స్క్రీన్. ప్రొజెక్టర్ ఆన్ చేయగానే ఏమవుద్ది, అది తెల్లటి తెర కనపడదు. బోల్డెన్ బొమ్మలు, రంగురంగులు బొమ్మలు, హీరోలు, హీరోయిన్లు, హాస్యనటులు, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేస్తారు. అక్కడ తెల్లటి తెర ఎక్కడైనా కనపడుద్దా? ఆత్మ తెల్లటి తెరలాగా ఉంది. ఆత్మ తెల్లటి తెరలాగా ఉంది. ఈ ప్రొజెక్టర్ ఆన్ చేసిన తర్వాత వచ్చింది. ప్రొజెక్టర్ అంటే మన మనసులో, మన మనసును ఆన్ చేయగానే ప్రపంచం అంతా వచ్చింది. ఇప్పుడు మనసులో అంటే తెర మీద మీకు ఏదో కొంపలో అంటుకున్నట్టు ఒక దృశ్యం వచ్చింది, ఇల్లులు అంటుకున్నట్టు. ఆ తెర ఏమైనా కాలుతుందా?
ఆత్మకు కూడా ఏది అంటదు. ఏ కష్టం ఆత్మకు లేదు. ఏ దుఃఖం లేదు. ఒకవేళ వరదలొచ్చి ఆ ఇల్లులన్నీ కొట్టుకుపోతున్నట్టు వచ్చిందనుకోండి సీను, మనకు నిజంగా అనిపిస్తది. అది తెర మీద చూసినప్పుడు కొట్టుకుపోతున్నట్టే కనపడదు. అనుభవం ఉంటది. బాహ్య అనుభవంలో. కానీ తెరకి తడి అంటుకోదే. తడి అంటుకోదు. ఇప్పుడేదో సునామీ వస్తే మనం కొట్టుకుపోతామని మన మనస్సు చెప్తుంది. మన మనసు లేకపోతే అసలు మనకు ఆ భయం లేదు. అది ఏమీ చేయదది. ఈ ఆత్మను ఏం చేయలేదు. ఆత్మ సర్వం అనంతం. ఆత్మ అనంతం బ్రహ్మ అంటారు కదా! ఎంత అంటే దానికి కొలమానం లేదు. మనసుకు కొలమానం ఉంది. 2 ఆరంభంలో ఉన్నాయి గానీ, అంచు ఉంది మనసు. ఆత్మకి అనంతం. అంచు అన్నది లేదు. ఆ జ్ఞానానికి కూడా అంచు లేదు. ఇంత అని లేదు. తవ్విన కొద్దీ ఉంటది. చేసే కొద్దీ అనుభవం ఉంటది. దివ్యానుభవం. ఇది ఇంత అని చెప్పలేదు. ఇంకా సహజ సమాధి అంటే మనస్సు ఎన్ని పనులు చేస్తున్నా శాంతిని విడిచిపెట్టదు. శాంతి కోల్పోడు. అన్ని పనుల్లోనూ ఉంటాడు. అన్ని విషయాల్లోనూ ఉంటాడు. కానీ వాడు శాంతి చెదరడు. అలాంటి మహనీయులు ఎవరైనా ఉన్నారంటే రమణ మహర్షి, జీసస్. జీసస్‌ని మేకులు కొడుతుంటే వాడి శాంతి ఏమైనా పోయిందేంటి? తల ఇంటికి వాసి కూడా వంగలేదట ఆయనకి ప్రశాంతత. ఆయన ఇంకా ప్రార్థన చేశాడట. వీళ్ళు అజ్ఞానం చేత ఇలా దేహాన్ని బాధిస్తున్నారు. ఈ కర్మలు అంటుకుంటే వీళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకి ఈ కర్మలు అంటకూడదని ఒక ప్రార్థన చేశాడట. అది జీసస్ కెపాసిటీ. మరి అటువంటి మనుషులు ఎవరైనా చిన్న మాట అంటే మనకి తాటి చెట్టు కంటే పెద్దదొస్తది. ఏటి కోపం అని చంపేయాలంటాం. మాట అంటేనే. అంటే మేకులు కొడుతుంటే దేహానికి అప్పుడు ఏ ప్రశాంతత పోలేదండి. వాళ్ళు సహజ సమాధి స్థితిలో ఉన్నారు. వాళ్ళు దేహం ధరించినా దేహం లేనట్టే. రమణ మహర్షిని ఎలకలు కొరికేసియట ధ్యానంలో ఉండగా. ఆయనకి ఏమీ తెలీదు. వివేకానంద స్వామి ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఆయన ఫ్రెండ్‌తో కలిసి వెళ్ళాడు. ఈ రామకృష్ణ పరమహంస గారు ఎక్కడో బయటికెళ్లారట. ఆయన ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ధ్యానంలో సమాధిలోకి వెళ్ళిపోయాడు. ప్రశాంతంగా ఉండిపోయాడు. ఒక అరగంటో, గంటో చూసాడు ఆ ఫ్రెండ్. ఆడు ఇంటికి పోయాడు. మొన్నాడు వచ్చేటప్పటికి రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. "ఏవండీ వివేకానంద స్వామి వచ్చాడు కదా! ఏడండి?" అని. అక్కడ ఎవడో కనపడటం లేదు. అక్కడ మాత్రం గొంగళి కప్పుకొని ఎవడో కూర్చున్నట్టు ఉంది ఆ చెట్టు కింద. ఇత్తే "నువ్వేదైనా విసింకర్ పట్టుకొని ఇసురు ఆ లోపల ఉన్నాడన్నారు." ఇసిరితే అయన్నీ దోమలు ముసిరేసి ఉన్నాయి. మనకో దోమ కుడితే మనకు వెంటనే మెలుకువొచ్చేస్తది. ధ్యానం చెయ్యం. దోమలు రక్తం లాగేస్తున్నాయి. ఏటి ముసిరి వయసు మొత్తం ఒంటంటే దోమేట. వాళ్ళు నిజమైన ధ్యానులు. ఎంత ఏకాగ్రత ఉంది? ధ్యానం యొక్క ఏకాగ్రత ఎంత ఉండాలి అంటే రామకృష్ణ పరమహంసను అడుగుతాడు వివేకానంద స్వామి, "నా దేవుడిని చూపిస్తావా" అని. "నీకు రాముడు కావాలంటే రాముడిని చూపిస్తాను. బుద్ధుడు కావాలంటే బుద్ధుడిని చూపిస్తాను. జీసస్ కావాలంటే జీసస్‌ని చూపిస్తాను. అమ్మవారిని కావాలంటే అమ్మవారిని చూపిస్తాను." వాళ్ళంతా మాట్లాడతారు. నీకు అది నా చిటికెత్తే వచ్చేస్తాయి అన్నీ. కానీ ఆళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు. మాయా కల్పిత దేవుళ్ళయ్యా అన్నాడు. ఇదేం గొడవ అన్నాడు. రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి. మాయాదేవుళ్ళు అంటావేంటి కృష్ణుడిని అంటే మాయను కులుముకొని వచ్చారు కదా! ఓ స్వరూపాన్ని ధరించి అది మాయది. మాయా కల్పిత దేవుళ్ళయ్యా. పత్రిజీ మనకు కనపడిన దేవుడే. మాయా కల్పిత దేవుడు. మా ప్రహ్లాద స్వామి మాయా కల్పిత దేవుడు. మనందరం మాయా కల్పిత దేవుళ్ళు. దేహం నేను అనుకో. మరి నిజమైన దేవుడు ఎలా కనపడతాడంటే ప్రేమానంద్ అని ఇంకో శిష్యుడు ఉండేవాడట రామకృష్ణ పరమహంస గారు. వాడు బాగా తర్కవాది. వాడు "నేను చూపిస్తాను నిజమైన దేవుడిని" అన్నాడు. అయితే చూపించంటే గంగానది దగ్గర తీసుకెళ్ళి లోపల ముంచాడట. మంచి బలమైనోడు. వివేకానంద స్వామిని ఆ నది మధ్య లోపల ముంచేవాడు. ఈడు ఊపిరాగి సస్తాడా అన్నప్పుడు ఒకసారి పైకి లేపేవాడట. మళ్ళీ ముంచేవాడు. ఒక అరగంట సేపు ఆడించాడట. వివేకానంద స్వామి లోపల ఉండగా ఏమనిపిస్తుందో అన్నాడట. ఎప్పుడు బయటకొచ్చి ఊపిరి పీలుద్దాం అనిపిస్తుంది. అంత ఏకాగ్రతగా కూర్చో, నీకు నిజమైన దేవుడు నీ లోపలే నువ్వే అయిపోతావు అని చెప్పి. మనకంత ఏకాగ్రతను సంపాదించుకోవాలి. ధ్యానం అంటే ఏకాగ్రత. ఎంత ఏకాగ్రత అంటే ములిగినోడికి లోపల నీటిలో ములిగినోడు ఎంత ప్రయత్నం చేస్తాడో బయటకు వచ్చి ఊపిరి పీల్చుకోవడానికి అంత దివ్య ప్రయత్నం ఏకాగ్రత ఉండాలి. ఇప్పుడు అర్థమవుతుంది కదా ధ్యానం అంటే ఏంటో, ఎంత ఏకాగ్రత ఉండాలో.
ఫ్యాన్ అయిపోతే ధ్యానంలో తీసుకుంటారు. ఎక్కడో చిన్న శబ్దం టపాకాయ పేలితే వెళ్ళి కళ్ళు ఇప్పి చూస్తే ఇంకా ధ్యానం కాదు. అటువంటి ఏకాగ్రతను పొందిన వాళ్ళందరికీ కూడా దివ్యత్వం వచ్చి తీరుతుంది. మనకి వేదాంత పరిభాషలో కూడా చెప్తాడు. వివేకం, వైరాగ్యం, శమదమాది షట్ సంపత్తి, ముముక్షత్వం అని 4 సాధన చతుష్టయం అంటారు. వివేకం, వైరాగ్యం, శమదమాది షట్ సంపత్తి, ముముక్షత్వం. వివేకం అంటే నిత్యానిత్య వస్తు విశేషణ జ్ఞానం. ఇందాక ముందే చెప్పాను నేను. దేహం అనిత్యం, మనస్సు అనిత్యం, ప్రాణం అనిత్యం, సత్యం నిత్యమైంది ఏది? ఆత్మ. ఆత్మే నేను అని భావించడమే సత్యం. నేను సృహనే, నేను క్యారెక్టర్ని కాదు, నేను దేహాన్ని కాదు, నేను ప్రాణాన్ని కాదు. ఇవన్నీ ఇందులో ఉన్నాయి. కానీ నేను సృహనే, కాన్షియస్నెస్, నేను మెలుకోనంతే. ఓ సాక్షిగా ఉండాలి. అదే వివేకం అంటే. వైరాగ్యం అంటే ఇహ ఆముత్ర కర్మ ఫలభోగ విరాగం. నీకు ఏం కలిగిందో దాన్ని ఆనందిస్తుండు, లేని దాని గురించి ఆలోచించకూడదు. అదే వైరాగ్యం. వైరాగ్యం అంటే చాలా మంది గొడ్లు ఎక్కువ తిరగడం, గోసి గొడ్డు ఎట్టుకొని అడిగి పోవడం అనుకుంటారు. కానే కాదు. అది దేహ వైరాగ్యం, ఆత్మ వైరాగ్యం కాదు. నీకు ఏముందో అది అనుభవించు, లేని దాని గురించి ఆలోచించు. అదే వైరాగ్యం. ఇంకా శమం, దమం, తితిష్ణ, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. శమం అంటే ఏంటి? బాహ్యేంద్రియ నిగ్రహం. అంటే అనవసరమైన విషయాలు సేకరించకుండా ఉండడం. అసలు ఏ విషయం సేకరించొద్దని కాదు అర్థం. మనసుతో అనేక విషయాలు సేకరిస్తాం కనుక మనస్సు, బుద్ధి సవ్యంగా పనిచేయడం. దేని గురించి విచారణ చేయాలి? సత్యం గురించి విచారణ చేయాలి. అనవసరమైన విషయాల మీద విచారణ చేయకు. ఓ క్యారెక్టర్ మీద విచారణ చేయకు. ఓ వ్యక్తిత్వం మీద జరిగిన విచారణ ఆత్మ మీద లేదు కదా. ఏది గ్రహించాలి? అనవసరమైన విషయాలు, నీ జీవితానికి సంబంధం లేని విషయాలు నువ్వు సేకరించకు. అదే శమం అంటే. దమం అంటే అనవసరమైన చింతనలో పెట్టుకోకు. నీవు ఉన్న స్థితిలో నీ భావాలు ఉండాలి. నువ్వు కోటీశ్వరుడి భావం ఉండకూడదు. మనకు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు, వేల భావమే ఉండాలి. ఆ వేలతో ఎలా జీవించాలో నేర్చుకోవాలి. కోట్లతో ఎలా జీవించాలో ఊహించుకోకూడదు. అదే చిత్తభ్రమణం ఆఫ్ చేయడం అంటే. అహంకారం దేహాన్ని రక్షించుకోవడానికి ఉపయోగించుకోవాలి. అంతకు మించి దేహాభిమానం ఎక్కువ ఉండకూడదు. నేను చాలా అందగాడినను, లేకపోతే నేను చాలా గొప్పవాడినను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఇలాంటివన్నీ అనకూడదు. దేహాన్ని రక్షించుకోవడం వరకు అహంకారాన్ని ఉపయోగించుకోవాలి. మనోబుద్ధి చిత్తాహంకారాన్ని వాడుకోవడానికి ఇచ్చాడు భగవంతుడు. అవి వాడుకోవాలి. అది దమం అంటే. తితిష్ణ అంటే ఎటువంటి కష్టాలు వచ్చినా ఓర్పు వహించుండాలి. ఓర్పు ఉండాలి. ఈ భూమాత ఉంది, ఎన్నిటిని మోస్తుంది? దుర్మార్గుల్ని, సన్మార్గుల్ని, పాయికానాల్ని, ఆహార పదార్థాలు, పంచభాష పరిమాణాలను మోస్తుంది, అశుద్ధాన్ని కూడా మోస్తుంది. ఆవిడేమైనా తిట్టుకుంటుందా? అన్నిటినీ మోస్తుంది. ఆ భూదేవం అంత ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఓర్పు సహనం లేనివాడికి ఏ విద్య రాదని వేదాంతం చెప్తుంది. ఋషులందరూ ఘోషిస్తున్నారు. ఓర్పు సహనం ఉండాలి. దాన్నే తీసుకున్న ఉపరతి. నువ్వు ఆత్మవే. మనసుని ఆత్మతో అనుసంధానం చేయడం. దేహం నుంచి లింక్ తీసి మన సొట్టు మీద పెట్టడం మన మనస్సుని. అదే ఉపరతి అంటే. దేహాభిమానంతో కాకుండా దేంతోని మనం మెలుకుతో ఉండాలి. మన స్పృహ కలిగి ఉండాలి. మనం మానవులు. మనం మెడిటేషన్ తెలుసు. డ్రైవింగ్ వచ్చు, డ్రైవింగ్ చేస్తున్నాం. మెడిటేషన్ తెలుసు, మెడిటేషన్ చేస్తున్నాం. మెడిటేషన్ చేసినంత సేపే మెడిటేట్. తర్వాత ఉట్టప్పుడు మెడిటేటర్ ఎలాగవుతాడు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మెడిటేటర్నా? కానే కాదు. మాట్లాడేవాడిని. మీరు వింటున్నారు, వినేవాళ్ళు. మీరు మెడిటేటర్స్ కాదు. కొంతసేపు ఉన్న తర్వాత తింటారు, మీరు తినేవాళ్ళు. నేను తింటాను. నేను తిండి తింటున్నాను. వాస్తవ స్థితిని గమనిస్తాను. అప్పుడు ఒకటే స్వరూపం అవదు. కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ 24 గంటల కలెక్టర్ అయినా ఉద్యోగం చేసినంత సేపే, ఆ సీట్లో కూర్చున్నంత సేపే. ఆయన ఇంటి దగ్గర భార్య దగ్గరికి వస్తే భర్త అయ్యాడు, పిల్లల దగ్గరికి వెళ్తే తండ్రి అయ్యాడు, స్నేహితుల దగ్గరికి వెళ్తే హితుడయ్యాడు. ఆయన కలెక్టర్ ఎప్పుడు? ఆ సీట్లో కూర్చున్నంత సేపే, ఆ ఉద్యోగ ధర్మంలో ఉన్నంత సేపే. కానీ నిత్యం కలెక్టర్ గారు, నిత్యం ఎమ్మెల్యే గారు అంటాం. ఎమ్మెల్యే వృత్తి చేసినప్పుడే ఎమ్మెల్యే.
ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేసినప్పుడే ఇన్స్పెక్టర్, ధ్యానం చేసినప్పుడే ధ్యాని. జ్ఞానం మనకు అనుభవం కలిగినప్పుడే, దివ్యానుభవం కలిగినప్పుడే మనం జ్ఞానులు. ప్రాపంచిక విషయాల్లో ఉన్నప్పుడు జ్ఞానులు ఎలా అవుతాం? ఆ మాయలో ఉంటాం కదా. చేత వాస్తవ స్థితిని గమనిస్తూ ఉండడం. ఇదే ఓషో చెప్తాడు, నీ వాస్తవ స్థితిలో ఉండని. రమణ మహర్షి గారు చెప్పారు, నీ వాస్తవంలో నువ్వు ఉండు, అది గమనించు, అప్పుడు అహంకారం రాదు. ఇప్పుడు ఎవరైనా మనం చూసి మనం మనం బోధన చేస్తున్నాం, చప్పట్లు కొట్టకపోతే నీరసం వస్తుందా? ఎందుకు వస్తుంది? పొడితే ఏమైనా వచ్చేస్తుందా? ఎవరైనా పొగిడితే మనం లావు అవుతామా? తిడితే సన్నం అవుతామా? మనకున్న జ్ఞానం మనకుంది. అన్నిటిలోని గొప్పది ఏది అంటే మా స్వామి అన్నారు, వినడం అని చెప్పారు. ఏంటి వినడం వలన వస్తుందంటే, నీకున్న జ్ఞానం ఎలాగా నీకు ఉంటుంది, ఇతరుల ద్వారా వినడం వలన నీ జ్ఞానం పెరుగుతుంది. అంచేత వినడమే శ్రేష్ఠకరమైంది. మౌనంగా ఉండి వినడం. పత్రిజీ ఎంతమంది మీటింగుల్లో మాట్లాడుతున్నా శుభ్రంగా వినేవారు. మహాత్ములు అంటే అలాగో. వినడం అన్నది గొప్ప విద్య. చెప్పడం గొప్ప కాదు, వినడం గొప్ప. వినడానికి 99.9% ప్రముఖంగా ఉండాలి. చెప్పడానికి 0.1%. ఇప్పుడు నేను జూమ్లో మాట్లాడుతున్నాను, నాకు ఆయాసం తప్ప ఏం లేదు. మీకా ప్రశాంతంగా ఉంది. మీ నుంచి నాకు జ్ఞానం రావడం లేదు. ఒకే ఒక జ్ఞానం వస్తుంది, ప్రశాంతంగా వినడం అన్న జ్ఞానం తప్ప మిగతా జ్ఞానం రావడం లేదు. అదే మీరు మాట్లాడుతుంటే, ఇందాక ఎవరో మేడం గారు మాట్లాడుతున్నారు, చక్కగా విన్నాం, ఎంతో ఆనందం అని. వినడంలో ఎంతో సంతోషం, చెప్పడంలో సంతోషం ఏముంది? మనం తెలుసున్నది ఏదో మనం చెప్తాం, మన అనుభవాలు. ఇలాగ మనిషి ప్రాక్టికల్గా ఉండడం వస్తే ఆధ్యాత్మిక జీవితం చాలా సరళంగా ఉంటుంది, చాలా సునాయాసంగా ఉంటుంది. ఈ లోపల అహంకారాన్ని, అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మనే అని అర్థం. అహానికి ఆకారం వస్తే అహంకారం. అహంకారం అంటే ఏంటి? అహానికి ఆకారం. నేను జ్ఞాని అంటే ఆకారం వచ్చింది, అజ్ఞాని అన్న ఆకారం వచ్చింది. నేను మెడిటేటర్ అంటే ఆకారం వచ్చింది, నేను మెడిటేటర్ కాదన్న ఆకారం వచ్చింది. నేను బుద్ధైనోడిని అన్న ఆకారం వచ్చింది, నేను బుద్ధిహీనుని అన్న ఆకారం వచ్చింది. నేను తెలివైనోడిని అన్న ఆకారం వచ్చింది, నేను తెలివి తక్కువని అన్న ఆకారం వచ్చింది. ఏ ఆకారం ఉండకూడదు లోపల, ఓ స్వరూపం ఉండకూడదు. దాన్ని మాయం చేయడానికే ఈ భక్తి కర్మ యోగ జ్ఞాన మార్గాలు. అది ఖాళీ అవ్వడం లేదు, అది పెరిగిపోతుంది. పెరిగిపోతే రావణాసుడిలో చచ్చిపోతాం. రావణాసుడు 16,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 16,000 సంవత్సరాలు. రాములు వారు 14,000 సంవత్సరాలు బతికారు. ఈయన జీవితమే 14,000 సంవత్సరాలు రాములు వారు. రావణాసుడు 16,000 సంవత్సరం వన్ సిట్టింగ్ కూర్చున్నాడు. ఆయనకి అనేకమైన శక్తులు వచ్చినాయి, అన్ని మీద వేసుకున్నాడు, సర్వనాశనం అయిపోయి. ఒక కుండ నిండా నీళ్లు ఉన్నాయి, చిన్న రంధ్రం పడితే నీరు గారిపోద్దా లేదా? అలాగే ఒక ఆకారం వచ్చిందంటే నేను పలానాన్ని అడ్రస్ పెట్టుకుంటూ పోతాడు. నేను జ్ఞాని అనుకుంటే చాలు, జ్ఞానం ఉండాలంతే. నేను జ్ఞాని అని అనుకుంటే అటు ఫెయిల్యూర్ అవుతాడు. జ్ఞానం అనే బిర్లు తీసుకుంటుంది, బరిలో ఉంటాడు. నేను పుణ్యాత్ముడిని అంటే పుణ్యం అనే బరిలో ఉంటాడు. నేను తెలివైనోడిని అనుకుంటే తెలివితేటలు అనే ఒక వలయంలో చిక్కుకుంటున్నాడు. ఇదే బంధం అంటే. బంధం అంటే అర్థమైందా అందరికనే? నువ్వేమనుకుంటే అది నీకు బంధం, నువ్వేమనుకోకపోతే ఏ బంధం లేదు. బంధ విముక్తి అంటే ఏమనుకోకుండా ఉండడమే బంధ విముక్తి. ఏమనుకోకుండా ఉండలేము. అంచేత అన్నీ చేయి, కానీ నువ్వు లోపల మాత్రం ఏది తయారు చేసుకోకు. నేను పలానాన్ని అడ్రస్ పెట్టు, అడ్రస్ తీసేయాలి. ఓసారి అలెగ్జాండర్ మన దేశం మీద దండయాత్రకు వచ్చాడు. ఆ సాక్రటీస్ ఆయన గురువు గారు చెప్పాడు, అక్కడ హిందూ దేశంలో అందరూ సత్యం తెలుసుకున్న వాళ్ళు, ట్రూత్ అంటే దేవుళ్ళు మహానుభావులు ఇలాగేం చెప్పలేదు. సత్యం తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొట్టమొదట ఎవడ కనపడితే వాడికి నమస్కారం చేసుకొని అప్పుడు నువ్వు ఆ దేశాన్ని జయించి రా నాయన అని ఆశీర్వదించుకుంటాడు. ఇది అప్పుడు షిప్పులు కదా, ఫ్లైట్లు లేవు అలెగ్జాండర్ టైంలో. షిప్పుల్లో వచ్చాడు, సముద్రం దిగాడు, అడవిలో టెంట్లు వేసి ఉన్నాడు. పొద్దుటే లేవగానే ఏమన్నాడంటే, గురుగారు చెప్పారు కదా ఎవడ కనపడతాడు దండం పెట్టమని, మొట్టమొదటిసారి కనపడినాడు. ఆ బొట్టులు ఏకేసాడు, బయటికి వెళ్తే ఈయన ఎక్కడ బంధిస్తారు అని వేసి, ఇక్కడ ఎవడైనా మనిషి ఉంటే వాడు నా దగ్గరికి తీసుకురండి అన్న.
అంటే ఓ బెకార్ ఉన్నాడట. వాడు చిన్న గోచి పెట్టుకున్నాడు, కట్టుకోవడం గుడ్ లేదు, తినడానికి అక్కడ ఓ చెప్ప కూడా లేదట. అంటే ఏదో ప్లేటు గీట ఉండాలి కదా, ఒక కుండ ఏదో ఒకటి ఉండాలి. ఏ పాత్ర లేదు ఆ దగ్గర. చెట్టు కింద ఉన్నాడు, ఉండడానికి నీళ్ళు లేదు. కూర్చొని అలా హాయిగా చూస్తాట ప్రపంచాన్ని. ఆ లో ప్రకృతిని చూస్తూ హాయిగా ఉన్నాడు ఆనందంగా. ఏమయ్యా నిన్ను అలెగ్జాండర్ చక్రవర్తి గారు రమ్మన్నారు అన్నాడు. నాకేటి పని ఆయనతో అన్నాడు. నాకేటి ఆయనతో పని అన్నాడు. అదేట్రా నువ్వు పరమ నికృష్టుడివి, కట్టుకోవడానికి గుడ్డ లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి నీడ లేదు. ఆయన మహాచక్రవర్తి, ప్రపంచం అంతా జయించి వచ్చాడు. రేపు పొద్దున్న హిందూ దేశాన్ని జయించి నిన్నే రాజు చేసేస్తాడు. బోలెడు మంది పరిచారకులు వచ్చేస్తారు, నీకు బోలెడు సేవలు చేస్తారంటే నాకు అవి ఏమీ అక్కర్లేదు, నేను ఆనందంగా ఉన్నాను. వీడు బాగా పిచ్చి ముదిరిపోయిన టిక్కెట్ అనుకున్నారండి. ఈడ్స్కి వెళ్దాం అనుకున్నారు, కానీ ఈడ్స్కి వెళ్తే అలెగ్జాండర్ చక్రవర్తి ఎక్కడ దండిస్తాడు. వాళ్ళ గురువు గారు చెప్పాడు కదా నమస్కారం పెట్టుకోమని. అలెగ్జాండర్ చక్రవర్తినే నమస్కారం పెట్టుకోమన్నావు అని మనం తీసుకెళ్లి ఈడ్స్కి వెళ్తే తంతాడని చెప్పి వెళ్ళి ఆడి పరిస్థితి ఇలా ఉందని ఇక్కడ జరిగిందంతా చెప్పాడు. వచ్చాడు అలెగ్జాండర్ చక్రవర్తి. కథల రూపంలో చెప్తే జ్ఞానం బాగా అర్థం అవుతుంది, అందుకు పిట్ట కథలు చెప్తున్నాను అన్నమాట. వచ్చాడట. వచ్చిన తర్వాత అడిగాడు. వాడు నువ్వు తినడానికి చెప్పలేదు, కట్టుకోవడానికి గుడ్లేచ్చిన గోచి ఏదో పెట్టుకున్నావు, అది కూడా చిరిగిపోతుంది, ఉండడానికి నీళ్ళు లేదు, నువ్వు హాయిగా ఉన్నావని మేము ఎలా నమ్మాలో అని అడిగాడు అలెగ్జాండర్ చక్రవర్తి బెకార్. నీ సందేహం తీరిస్తే నన్ను వదిలేసిపోతావా అని అడిగాడు. తప్పనిసరిగా అన్నాడు. కూర్చోమని చెప్పి 2 చేతులు చాపమని అందులో పెద్ద బండరాయి పట్టుకొచ్చి పెట్టాడు. బరువైన రాయి. ఇది స్ట్రైట్ గా పట్టుకొని కూర్చో, నేను చెప్పే వరకు దించొద్దు అన్నాడు. ఓ పావుగంట అయింది దించమండం లేదు, అరగంట అయింది దించమండం లేదు, ఓ గంట అయింది. ఇంకేటి చేతులు వణుకుతాయట. ఆడు చెప్పకపోయినా కింద పారేస్తాడు. ఆ పరిస్థితి వచ్చింది. ఏమైనా ఆయన రాయిని నెమ్మదిగా దించు అన్నాడు. కిందన పడే అన్నాడు. దించేశాడు. ఎవడో అలెగ్జాండర్ చక్రవర్తి. ఇప్పుడు ఎలాగుందంటే హాయిగా ఉంది అన్నాడు. ఇట్లా రాయిని దించేస్తే హాయిగా ఉంది అంటున్నావు, నేను బుర్రలోంచి అన్ని దించేసాను, నేను ఎందుకు హాయిగా ఉన్నాను? బుర్రలోంచి అన్ని దించినోడు హాయిగా ఉంటాడు, బుర్రలో అన్ని ఎక్కించుకున్నవాడు హాయిగా ఉండమంటే ఉండలేడు. ఇది నగ్న సత్యం. చాలా మంది అడుగుతారు మన, ఏమండి బుర్రలోంచి అన్ని దించేయమంటున్నారు, ఈజీగా చెప్తున్నారు, కానీ ఎలా జరుగుద్ది? ఎలా జరుగుద్ది అంటే అది దించిన వాళ్ళు అందరికీ ఎలా జరిగిందో మనకు అలా జరుగుద్ది. రమణ మహర్షి అన్ని దించేశాడు, హాయిగా జరిగిందా లేదా? పత్రిజీ అన్ని దించేశాడు, ఆయన ప్రపంచం అంతా ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చింది, ఆయన ఎవరి దగ్గరికైనా వెళ్ళాడు, అందరూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన మీటింగ్ అంటే ఎగబడి ఆయన ఎప్పుడు సెకండ్ ఇస్తాడని ఎదురు చూసిన వాళ్ళు కొన్ని వేల మంది. మా ప్రహ్లాద స్వామి అన్ని దించుకున్నారు, హాయిగా ఉండేవారు, ప్రశాంతత, ఎంత ఆనందం, మంచి జోకులు, ఎంత ఆనందంగా ఉండేవారు. ఆయన తినడానికి తిండి కూడా మానేశాడు. 60 నేను ఎరుగున్నాక 45 సంవత్సరాలు తినలేదు. ఆయన 60 సంవత్సరాలు ఆహారం లేకుండా శుభ్రంగా ఉండేవారు. ఎలాగంటే అది దించాడు బుర్రలోంచి. మనకు దించడం రాదు బుర్రలోంచి. దించడం నేర్పే విద్యే యోగం, ధ్యానం. బుర్రలోంచి అన్ని దించే నేర్పే విద్యే. మనం బుర్రలోంచి ధ్యానం చేస్తున్నప్పుడు అందరికీ తెలుసు మనం చాలా హాయిగా ఉన్నాం, చాలా ప్రశాంతంగా ఉన్నాం ధ్యానంలో అని. మరి బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ తగిలించు. అంటే వదిలేయమని కాదు, అన్నీ చెయ్యి, ఆ ప్రశాంతతను మాత్రం పోగొట్టుకోవద్దు. అదే జ్ఞానం. నీ శాంతిని పోగొట్టుకో. సుఖం రాని శాంతి పోకూడదు, సుఖం రాని శాంతి పోకూడదు. ఆ ప్రశాంతత, ఆ స్టేబుల్ ఉండాలి, స్టేబుల్గా నిలబడాలి ఆ శాంతి. అదే సిద్ధి అంటే. చాలా మంది సిద్ధి అంటే ఏదో ఎక్కడి నుంచి వచ్చేస్తాం అనుకుంటారు. మనసు ప్రశాంత స్వరూపాన్ని ధరించదు. ఎన్ని పనులు చేసినా శాంతి పోదు. ఇందా చెప్పాను కదా రమణ మహర్షి గారి గురించి, కేసస్కులు వాళ్ళని ఏం చేయలేకపోయారు. ప్రకృతి అంతా, ప్రకృతి వాళ్ళ అరికాళ్ళ కింద నుంచి వెళ్ళింది. వాళ్ళని ఏమంటారు? ఇంద్రియాతీత స్థితి అంటారు. దాన్ని ఏమంటారు? ఇంద్రియాలకి అతీతమైన స్థితి. అప్పుడు ఇంద్రియాలన్నీ ఆయనకి బానిసత్వం చేస్తాయి. ఇంద్రియాలకి బానిస అయ్యాం కాబట్టి మన మనసు చెప్పింది, నాకు వేళ క్లాస్లో మాస్టర్ ఏదో చెప్తున్నాడు సోదిలాగా ఉంది అని మనసు చెప్తే ఎవడైండవు. బాగుంది అంటే వింటారు. అది రెండు కూడా మనసే చెప్తుంది.
మాయ. ఈ యదృశ్యం తన్నశ్యం కనపడేదల్లా నశించేదే. పెద్ద పిరమిడ్ కట్టించాం, ఓ రోజు పోద్దా లేదా? శాంతి పోదు. శాంతిని సంపాదించుకున్న వాడికి ఏది పోదు, శాంతి పోదు, మిగతా అన్ని పోతాయి. సుఖం పోద్ది, దుఃఖం పోద్ది. వేరెవరో తండ్రి గారో పిల్లోడో చచ్చిపోతే ఏడుస్తాడు, నెల రోజులు పోయిన తర్వాత దుఃఖం ఉండదు. ఓ ₹1,00,000 వచ్చినప్పుడు సంతోషిస్తాడు, ఆ ₹1,00,000 పోతే ఏడుస్తాడు మరి. అంటే సుఖ దుఃఖాలు అన్నవి శాశ్వతమైనవి కాదు, శాశ్వతమైనవి. అశాశ్వతమైన దాన్ని పట్టుకుని వేలాడితే మనకి కుక్కతో కట్టుకుని గోదావరి ఎదినట్టే, మధ్యలో మునిగిపోతాం. ఏది సత్యం అంటే శాంతే సత్యం. ఆ శాంతిని సంపాదించుకోవడం. చాలా మంది కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు, ధనం, మేళ్ళలో మిద్దులు ఇవన్నీ సంపాదించాలి. ఒక ఆధ్యాత్మిక పొరలే శాంతిని సంపాదించుకోవడం. మన మెడిటేటర్స్ అందరూ కూడా శాంతి కామికులు, శాంతిని సంపాదించుకోవాలి. ఆ శాంతే దివ్య సంపద. శాంతి మించిన సంపద ఏమైనా ఉందా? ఏమీ లేదు. నేను 41 డేస్ అంటే ఇది అహంకారానికి గొప్పగా చెప్పుకోవడం లేదు. 41 డేస్ కూర్చున్నప్పుడు ధ్యానంలో, 1 సిట్టింగ్ 41 డేస్, ఆహారం నీరు గాలి లేదు. ఓ చెట్టు కొమ్మే కూర్చొని తప్ప ధ్యానంలో కూర్చున్నాను. కొయ్యబారిపోయాను. బొడ్లోంచి ఒక కాంతి వచ్చి గుండెకి కొట్టి అనంతంగా పెరిగింది. అది ఎంతసేపు ఉందో తెలియదు అనుభవం, కానీ నాకు చాలా ప్రశాంతత ఉంది, మంచి ఆనందాన్ని పొందాను. నాకు తెలియడం లేదు, ఆనందం శాంతి తప్ప ఏమీ లేదు అందులో అనుభవంలో. కానీ 41 డేస్ జరిగిపోయింది. నేను లేచిన తర్వాత 2 డేస్ 3 డేస్ కూర్చున్నాను అనుకున్నాను. తర్వాత క్యాలెండర్ చూసి నేను కూర్చున్న రోజు, ఆ రోజుకి ఆ ఊరు మాస్టర్ని అడిగితే చెప్పాడు పలానా డేట్ అని. చెప్తే నాకే ఆశ్చర్యం అనిపించింది, 42 రోజులు అయిపోయిందా అని. అంటే అంత నేను అప్పుడు అనుకున్నాను ఆత్మ సాక్షాత్కారం అనుకున్నాను. ఆ కాంతి వచ్చింది కదా అని. మా గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, నాకు బొడ్లోంచి ఒక కాంతి వచ్చి గుండెకి కొట్టింది, అనంతంగా పెరిగింది, నాకు ఆత్మ సాక్షాత్కారం అయింది అన్నా. ఆయన ఫస్ట్ జవాబు ఏం చెప్పారో తెలుసా? ఆత్మకు సాక్షాత్కారం ఉండదు అన్నారు. అనుభవం ఉంటుంది తప్ప సాక్షాత్కారం. శాంతి కనపడద్దా? కనపడద్దా? చైతన్యం కనపడద్దా? కనపడదు కదా. కనపడేదంతా మాయే అని అన్నారు. నువ్వు వచ్చిన అనుభవం ఎలాంటిదంటే, గుళ్ళోకి వెళ్లే ముందు పక్కన డబ్బా కొట్లు ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న చిల్లర దుకాణాలు పెడతారు కదా కిందన, తీర్థాల్లో నది గుడి దగ్గర, అలాంటిదో అన్నారు. బాగా పూర్తిగా నీరసం వచ్చింది. ఓ పావుగంట ఆగిన తర్వాత చెప్పారు, ఒక కథ చెప్పారు. పార్వతీదేవి తపస్సు చేసిందారు. చేస్తే మొట్టమొదట నీలం జ్యోతులు కనపడినట్టు, భూమధ్యం దాటిన తర్వాత శ్వాస, అంటే ఊర్ధ శ్వాస మొదలైన తర్వాత అనేక కాంతులు వచ్చి మనలో ఐక్యం అవ్వడం తెలుస్తూ ఉంటారు మెడిటేటర్, కొంచెం తీవ్రంగా చేసిన వాళ్ళు. మామూలు వాళ్ళకైతే అంత తెలియకపోవచ్చు, కొంతమందికి అటువంటి అనుభవాలు మన జూమ్లో వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు మహానుభావులు. అన్యంగా కనపడింది కాబట్టి ఇది మాయే అని చెప్పి ఇంకా తీవ్రంగా చేసిందట. నాకులాగా బొడ్లోంచి కాంతి కొట్టి అనంతంగా పెరిగిందట. ఇది కూడా అన్యంగా కనపడుతుంది, ఇది కూడా మాయ. ఉన్నది ఒకటే అయితే అన్యంగా ఎందుకు కనపడుతుంది? సత్యం ఒకటే. మీరే సర్వం అయినప్పుడు మీకు ఏదైనా కనపడుతుందా? సత్యం అన్నది శాంతి సత్యం. శాంతి సర్వం, ఉనికి సర్వంగా ఉంది. స్పృహ అన్నది సర్వంగా ఉంది, సర్వవ్యాప్తం. కాన్షియస్నెస్ అన్నది అంతా నిండి ఉంది, లోకం అంతా. ఇంకా దానికి అన్యంగా ఏం కనపడుతుంది? అనుభవం ఉంటుంది. అప్పుడు ఆవిడకి ఆ ఇంకా తీవ్రంగా చేస్తే శాంతి కలిగింది. శాంతి ఇంకెక్కడైనా కనపడుతుందా? అదే సత్యం. పరమసత్యం ఏంటంటే శాంతి. దేనికి శాంతి? మనసుకి శాంతి. మనకు శాంతి ఏంటంటే ఆలోచన రహితమైన స్థితి మనసు. ఆలోచన అశాంతి. కరెక్ట్గా 9 అవుతున్నట్టుగా ఉంది సార్, టైం అవుతున్నట్టుగా ఉంది. వాషన్, ఆ వాషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాషన్ గురించి, ఆయన గురించి అయితే నాకు ఆయన ఎంత నేను చెప్పలేను, కానీ నా అనుభవాలు చెప్పగలను. నిర్వికల్ప సమాధి రాలేదు, సవికల్ప సమాధి వచ్చింది. ఆ 41 డేస్ కూర్చున్నాం. నిర్వికల్ప సమాధి రాలేదు. అంటే మనసు
ప్రశాంతంగా ఉండే స్టేట్ లేదు. అంటే ఆత్మానుభవం ఉంది, ధ్యానంలో అనుభవం తప్ప బాహ్య ప్రపంచంలో నా మనసు కష్ట సుఖాలు, మంచి చెడ్ల గురించి మాట్లాడడం, ఆటిల గురించి ఆ ఫీలింగ్ స్టేటు కంట్రోల్ కాలేదు. ఆ స్థితిలో ఉండిపోయాను. ఉన్నప్పుడు ఓసారి పత్రిజీ ఏదో వడ్డన చేస్తుంటే అక్కడికి నేను వడ్డన చేశాను. రావయ్య అన్నారు. లోపల రూమ్‌లో తీసుకెళ్లారు ప్రకృతి వ్యాలీలోకి. రూమ్‌లో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత నేను ఇంటికెళ్ళిపోవాలి. వైజాగ్ వెళ్ళిపోవాలి ప్రకృతి వ్యాలీ నుంచి. స్వామి ఎళ్ళొస్తానన్నా. ఎళ్ళొస్తానంటే మంచిది నాయన అన్నా. మంచిది నాయన అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. తిట్టిన ఎట్టకంటే తిట్టారు. ఎదవ చెయ్యా నువ్వు, బుద్ధుందా లేదా, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, ఎళ్తా అన్నావు కదా పోవాలి. మళ్ళీ చెయ్యెందుకు ఎదవ చెయ్యేసుకొని అని తిట్టారు. తిడితే అందులో ద్రోహం ఏముంది? బాహ్యంగా చూస్తే. బాహ్యంగా చూస్తే ఏం తప్పేం లేదు. ఇష్టమైతే ఇవ్వచ్చు, లేకపోతే ఎలవయ్య పర్వాలేదు అంటే అయిపోయింది గదా! అలా మాట్లాడడానికి అవకాశం కానీ తిట్టాడు. నేను చాలా బాధపడి బొడ్డవరం వరకు బాధపడుతూ ఎళ్ళాను. బాధపడుతూ ఎళ్లి నేను అనుకున్నాను, మా గురువుగారు చెప్పిన వాక్కు గుర్తొచ్చింది నాకు. మననెవరైనా తిడితే తిరిగి దూషిస్తే ఆళ్ళ కర్మలు మనకొస్తాయి. మనం బాధపడితే మనసులో బాధపడతాం గదా! బాధపడితే మన కర్మలు అవతలకి ఎళ్తాయట. అంచేత మనం బాధ కూడా పడకూడదు. మన కర్మలు ఇతరులకి ఇవ్వకూడదు. మనం మన పుణ్యాలు పాపం కర్మ అంటే పాపం, పుణ్యం 2 కలుస్తాయి. మనం అనుభవించవలసిన కర్మలు ఇతరులకి అంటించకూడదు. అది ఒక ఆధ్యాత్మిక పరుల యొక్క ధర్మం అది. అయ్యో! పాపం అంత మహనీయుడిని ఎంతమంది ధ్యానం నేర్పుతున్నారు. మనం తిట్టారు గాని ఆయన్ని అనవసరంగా నేను తిట్టారని బాధపడ్డాను. బాధపడితే నా కర్మలు ఆయనకెళ్తాయని ఆ తోవలోనే అనుకున్నాను. ఏ ఏ ఎవరు బాధపడుతున్నారు? ప్రశ్నేశాను. నా మనస్సు, నా మనోస్వరూపం. నేను ఫలానా అని ఒక అడ్రెస్ పెట్టుకున్నాను. నేను మంచివాడినని, నా చెయ్యి మంచిది అని నాకు ఒక ఉద్దేశం ఉంది. ఆ భావనే నాకు చెత్త చెయ్యి అనేటప్పుడు బాధొచ్చింది. మంచి చెయ్యి, చెత్త చెయ్యి 2 లేవు కదా అసల. చెయ్యి ఉందంతే. ఆహా! అని అర్థమయ్యి అప్పుడు ఇంటికొచ్చి కూర్చున్నాను. నాకు అక్కడి నుంచి పని చేయడం మానేసింది మనసు. ఆ జ్ఞానం వచ్చేసింది. ఆ ప్రశాంతత పోలేదు. ఇంకా అంతకంటే గొప్ప విశేషం, గొప్ప సిద్ధి ఇంకోటుండదు. నాకది ప్రాప్తించింది వర్తిత్వం వలన. నాకు చాలా ఆనందం కలిగింది. తర్వాత మురళీనగర్‌లో కలిసారు. కలిసిన తర్వాత ఆయనే పరిగెట్టుకొచ్చినట్టు చిన్నపిల్లోళ్ళు పరిగెట్టుకొచ్చి కావలించుకున్నారు. అప్పుడు అన్నారు, "ఏనుగు కల్లోకి సింహం వస్తే ఏనుగు చనిపోద్దట నిజమేనా?" అన్నారు. "సత్యమే స్వామి మీరు 4 జన్మల ముందు కనపడి ఉండుంటే ఇన్ని జన్మలెత్తాం, ఇన్ని వందల సంవత్సరాలు భూమి మీద రావడం, పోవడం, రావడం, పోవడం, ఫెయిల్ అయిపోవడం, పోవడం. తుత్తుకు మ మ మనం ఎప్పుడు పాస్ అవ్వం. ముద్దబ్బాయిల్లాగా రావడం, పోవడం, రావడం, పోవడం. ఓ మాంసం ముద్దను తయారు చేసుకోవడం, అది నేను అనుకోవడం. దానికి మళ్ళీ పెద్ద సుట్టరకాలు, బంధుత్వాలు ఇయన్నీ పెట్టుకోవడం. ఈ మాయలో ఉండడం. చచ్చిపోయిన తర్వాత ఆళ్ళు గల్లంతే, మనం గల్లం. ఆళ్ళెవరో, మనం ఎవరో. ఈ మాయ జరుగుతానే ఉంది. ఇందులో పడవలసొస్తుంది. నేను చేసిన తప్పు ఏంటంటే శరీరాన్ని ధరించాను కర్మ వలన. కర్మబంధంలో ఉన్నాను. తొలగింది. చాలా ఆనందంగా ఉంది. అంటే మంచిది నాయన అన్నారు. అక్కడ ఏదో టిఫిన్ అది పెట్టారు. అంటే నా స్వానుభవం అంటే ఏదో పనికిమాలిన అనుభవం మాత్రం చాలా దివ్యానుభవం. అంచేత గురువులు తిట్టినా, తన్నినా, ఉమ్మేసినా ఎన్నో వస్తాయి. అలాగే నాకు ఒక యోగి గారు కలిసారు కాశీలో. వాడు ఇదేంటి నాగసాధువులు అంటారు కదా! నాగసాధువు. ఆ గంగా నదిలో అవతల ఉన్నాడు. అక్కడికెళ్ళాను. వెళ్తే గోచి పెట్టుకొని కూర్చొని ఉన్నాడు ఒక రాయి మీద. శివోహం, శివోహం అన్నాడు. అంటే ఎప్పుడైనా శివుడిని చూసావంటే నేనంటే ఆడికి భయం అన్నాడు. శివుడికి ఈయనంటే భయం అన్నాడు. మరి నీకు భయం లేదా అని అడిగాను. నాకు మీరంటే భయం అన్నాడు. ఎందుకన్నాను. మీరేమన్నా అడుగుతారని నా భయం, నేనేమన్నా అడుగుతాను శివుడికి భయమా? ఎవడి భయాలు ఆడికున్నాయా? అన్న తర్వాత ఇయన్నీ ఎందుకు గాని కూర్చో కళ్ళు మూసుకున్నాను. ఆ రాయి మీద ఉన్నాడు కదా! నేను కిందన కూర్చున్నాను. నన్ను ఒకాయన తీసుకెళ్ళాడు. కూర్చుంటే మొహం మీద పాసు పోసాడు. చీము కంపు. భయంకరమైన కంపు.
టెస్టింగ్ మైండ్. మొహం మీద పసుపు వస్తే ఎవడైనా ఏం చేస్తాడు? అవతలోడిని నానా దుర్భాషలో మాట్లాడు. ఈడేదో టెస్ట్ చేస్తున్నాడు, శరీరం నేను కాదు కదా, మనసు నేను కాదు కదా అని భావన వచ్చింది అంతే. సెంట్లు స్మెల్ అయిపోయింది ఈ చీవుకంపంతో. ఆ తర్వాత అక్కడ గంగా నది లేదు, అది అడవి అది. అందులోంచి దోసులతో తీసి ముఖం అంతా కడిగేశాడు. అది పోసింది పసే. కానీ మాయా విశేషం ఏం చేశాడు? ఆ సిద్ధుల వలన చెడు కంపు చూపించాడు, మంచి కంపు చూసారా? మహనీయుల టెస్ట్లు ఎలాగుంటాయి. అంచేత తిడితే పొగిడితే గొప్పవాడు, తిడితే నీచుడు అని కాదు. కొన్ని కర్మలు మనం తీయలేని కర్మలో తిట్టి కూడా పోగొడతారు మహనీయులు. మన ద్వేషించి కూడా మన ఎన్నో పనులు చేయించి అందరి తిట్టించి కూడా కర్మ పట్టుకుపోతారు. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక విషయాల్లో ఉన్నాం, మన తిట్టేవాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా, మన అనేవాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా, ఆక్షేపించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. వాళ్ళు ఏం పట్టుకుపోతారు? నెగిటివ్ పట్టుకుపోతారు. ఇంట్లో చీపురెట్ తులసి నౌకరు ఉండాలా లేదా? అది దండం పెట్టుకుంటావా, తిడతావా అండి? చెత్త టుప్పేవాడిని మున్సిపాలిటీ వాడు వచ్చి చెత్త టుపోతాడు, లేకపోతే ఇంటి ముందు పెంట కుప్ప తయారవుడు, వాడికో సెల్యూట్ కొట్టాలమ్మా. అలాగే నెగిటివ్ ఎనర్జీస్ పట్టుకెళ్ళే వాళ్ళు వాళ్ళని వ్యాఖ్యానం చేస్తారు. వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడు, వాడు ఏదో ఒక ఊరు చెప్తాడులే అంటారు. అది నెగిటివ్ ఎనర్జీస్ కావాలి. మీకు ఎక్కడైనా సామూహికంగా 1000 మంది 2000 మంది ఉంటే అక్కడ చెత్తకెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే చెత్త పెరిగిపోద్ది కదా, నెగిటివ్ ఎనర్జీస్ పట్టుకెళ్ళిపోతుంది. అంచేత ఎవరు ఏమన్నా మనం మౌనంగా ఉండాలి. అది ఆధ్యాత్మిక ధర్మం. పట్టుకెళ్ళి వాడిని మనం ఏమనగలం? థ్యాంక్స్ చెప్పగలం. మనం తిట్టాడు అనుకోండి, మన నెగిటివ్ పట్టుకుపో అన్నారు. మన బ్యాగ్ ఎవడైనా సాయం చేశాడు అనుకోండి, ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం. మనం అనుభవించవలసిన పాపకర్మలో ఫలాన్ని పట్టుకుపోతుంటాడు, ఏం చెప్పాలి మనం? థ్యాంక్స్ చెప్పాలి. మనం తిడతాం మళ్ళీ ఆడి మీద. ఆ తిడితే ఆడి కర్మ మళ్ళీ మన కర్మ మన దగ్గర ఉంటుంది. ఇంకా ఆడి దగ్గర నుంచి మన దగ్గరికి వస్తుంది. ఆడు నన్ను ఆవేళ ఇలాగ అన్నాడు, ఈడు ఇలాగ అన్నాడు అని. ఏమో అనక్కర్లేదు, కాముగా ఉండడం. అదే జ్ఞానం అంటే. చూస్తా ఉండడమే సినిమా. ప్రతి దగ్గరే జరుగుతాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. ఇప్పుడు ఒక పెద్ద పెట్టారనుకుంటే దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు ఒకళ్ళు కాట్లాడుకుంటారు, ఒకరికంటే ఒకరు పేరు రావాలని. మీ గురువుల దగ్గర కూడా అలాగే ఉంటారు. దగ్గర రానియరు దూతలు. పక్కన ఉన్నవాళ్ళు నాకే వచ్చేయాలి, కూడా తిరిగితే ఏమీ రాదు. మా గురువు గారు చెప్పేవారు, ఈ ఒక్క మాట చెప్తే బాగా అర్థం అవుతుంది. ఒక కమలం పువ్వు ఉందట కొన్నిట్లో, దాని చుట్టూ ఏముంటాయి? కప్పలు ఉంటాయి బెకబెకలాడుతుంది. కానీ మకరందాన్ని పీల్చలేవు. ఎక్కడి నుంచి వస్తుంది? తుమ్మిద టుప్ప. మనం తుమ్మిదిలాగా ఉండాలి, కప్పల్లాగా ఉండకూడదు. గురువు చుట్టూ తిరగక్కర్లేదు. గురువు చెప్పింది ఆచరించేవాడు ఇంటి దగ్గర ఉన్నా పొందుతాడు. ఇంటి దగ్గర చేయాలి సేవ. అది ఏం చెప్పాడో అది ఆచరించాలి. అదే శిష్యుని యొక్క ధర్మం. అంటే కానీ గురువు చుట్టూ ఆడు కాళ్ళు బట్టి చేతులు బట్టి అటు కూడా తిరిగితే ఏమీ రాదు. గురువు చెప్పించి చేసినోడు కూడా. పత్రిజీ చెప్తారు కదా, ఎన్నోసార్లు చెప్తారు. అమ్మ 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 అంటే అమ్మ కోపం వచ్చి 4 బీకుద్దట. అమ్మ చెప్పినట్టు చేస్తే నెత్తి మీద ఎట్టుకుంటాం. అలాగే గురువు చెప్పించి చేస్తే మనకు ఉచ్ఛ దశ వస్తుంది. అంతేగాని గురువు చుట్టూ గిరగిరా తిరిగి అక్కడ ఏదో ఆ గొప్పలో ఆ విశేషాలు మాకు కూడా పెద్ద ఇష్టం లేదు. ఎందుకంటే స్వామిని కలడం అంతే, దర్శించుకోవడం, వచ్చేయడం. వాళ్ళు చెప్పింది నీవాడు. నేను ఇంటికి వచ్చి అభ్యాసం చేయలేదు. అంతేగాని పక్కకి వెళ్ళిపోయి కూర్చోవాలి, లేకపోతే ఫోకస్ అవ్వాలనే భావన ఎప్పుడూ రాలేదు. మా గురువు గారి దగ్గర రాలేదు, పత్రిజీ దగ్గర రాలేదు. విన్నాం. అంచేత ఆయన అనుగ్రహం వచ్చింది తిట్ల రూపంలో. అది తెలియదేటి, ఒక దివ్యశక్తి ఉంటుంది. ఈ జూమ్లో అందరూ నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కృతులు తెలియజేసుకుంటూ, మీ జూమ్లో ఎప్పుడైనా ఎవరైనా పెద్దలు మాట్లాడేటప్పుడు మాకు కూడా కొంచెం సాయం చేస్తే వినడానికి అవకాశం కల్పించండి, మాట్లాడడానికి కాదు. అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే సార్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.